how much of this line mean to you? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మనం ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే మాట ఎంతవరకు మన జీవితాల్లో ఉపయోగపడతా ఉంది. When problems come, when you are lacking finances, when there is a sickness that is coming, what is the first thought that comes to your mind? మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా వేరే కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీ మనసులోకి వచ్చేటువంటి ఆలోచన ఏంటి? What is your first response? లేదా మొదటి ప్రతిస్పందన ఏంటి? You are feeling completely weak in your body and you have to go and preach somewhere. What is your first response? నీ యొక్క శరీరం చాలా బలహీనం అయిపోయింది. ఆ సమయంలో నువ్వు ఎక్కడికో వెళ్ళి ప్రసంగం చేయాలి. అప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతిస్పందన ఏంటి? Maybe this morning you woke up completely tired and your body is not cooperating with you. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీరు లేచిన తర్వాత నీ శరీరం అంతా బలహీనం అయిపోయి నీకు సహకరించకపోతే, but you have to come here. కానీ నువ్వు ఇక్కడికి రావాలి. What is the first thought that came to your mind? మీ యొక్క మనసులోకి వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి? When your children's school fees has to be paid, మీ యొక్క స్కూల్ పిల్లల ఫీజులు పే చేయాల్సి వచ్చినప్పుడు, and you don't have the money in your pocket, నీ జేబులో డబ్బులు లేవు, what is the first thought that comes into your head? అలాంటి సమయంలో నీ మనసులోకి వచ్చే మొదటి ఆలోచన ఏంటి? Let me tell you, those are the moments when true worship appears. అటువంటి సమయంలోనే నిజమైనటువంటి ఆరాధన అనేది ప్రత్యక్షమవుతుంది. Whatever is your first response is your actual worship. నీవు ఏదైతే మొట్టమొదటిగా ఆరాధనకు ప్రతిస్పందిస్తున్నావో అదే నీ యొక్క ఆరాధన. When you are feeling sick, if the first thought in your mind is a doctor or a medicine, that is your God. సో ఒకవేళ ఏదైనా నువ్వు అనారోగ్యం గురించినప్పుడు మొట్టమొదటి ఆలోచన డాక్టర్ దగ్గరికి వెళ్దాం, హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం అంటే అదే నీ దేవుడై ఉన్నాడు. When you are in financial need, the first thought that comes into your mind is, okay, let me talk to that person, then that person is your God. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తీర్చడానికి ఒక పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన అడుగుదాం అని అనుకుంటే ఆయనే నీ దేవుడు. If this is reality about you, let me tell you, don't lie by singing this song in your life. ఒకవేళ ఈ జీవితంలో ఇలాంటి ఆలోచనలు కనుక మీకు మొదటగా కలుగుతూ ఉంటే ఇలాంటి ఆరాధన పాటలు పాడడం మనం ఆపేయచ్చు. Because we Christians are very good at faking it. మనము క్రైస్తవులు అయినటువంటి మనము అబద్ధపు జీవితాన్ని చూపించడానికి చాలా ఎక్స్పర్ట్. We will not speak lies. మనం అబద్ధాలు ఆడాం, but we will sing lies. కానీ మనం అబద్ధాలు పాటలు పాడుతూ ఉంటాం. So many people I know. చాలా మంది నాకు తెలుసు. As leaders, if we are not right, then how can we expect our church members to be right? మనం నాయకులమైనటువంటి మనమే సరిగా లేకపోతే మన సంఘ సభ్యులు సరిగా ఉండాలని ఎలా అనుకుంటాం? If our attitude is not right, if our understanding is not right, how can the church members be right? మన యొక్క వైఖరి, మన అవగాహన సరిగా లేకపోతే మన సంఘ సభ్యులు ఎలాగా సరిగా ఉంటారు? When we hear the word worship, the first thing that comes to our mind is music, singing. మనం ఆరాధన అనే మాట మన మనసులోకి రాగానే మొట్టమొదటిగా వచ్చేటటువంటిది అంటే పాటలు పాడడం, లేకపోతే సంగీత వాయిద్యాలు వాయించడం. We need a choir. మనకు ఒక కచేరీ గానం. We need music team. ఆ మ్యూజిక్ టీమ్ కావాలి మనకి. We think of lifting hands. మనం చేతులు ఎత్తడం కావాలి. We think of closed eyes. లేదా కళ్ళు మూసుకోవడం కావాలి. All of this does not define worship. ఇవన్నీ కూడా ఆరాధనని నిర్వచించలేవు. If you go to YouTube and search for Coke Studio, మీరు కనుక యూట్యూబ్లోకి వెళ్ళి కోక్ స్టూడియో అని కనుక వెతికితే they have a beautiful setup. వాళ్ళకి చాలా అందమైనటువంటి సెటప్ ఉంది. It's all beautiful songs. అన్ని కూడా చాలా అందమైనటువంటి పాటలు. Very fine music. చాలా మంచి సంగీతం వినబడుతుంది అక్కడ. And it's all secular songs. కానీ అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి పాటలు. But you know one thing you will notice there. కానీ అక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే, people who are singing and playing music, they have their eyes closed, they have their hands lifted. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి ఉదయపూర్వకం పాడుతూనే ఉంటారు ఆ పాటలు. So does that mean they are worshiping? దాని యొక్క అర్థం వాళ్ళు ఆరాధన చేస్తున్నారేనా? So lifting up of hand and closing your eyes is nothing to do with worship. కనుక మీరు చేతులు ఎత్తి కళ్ళు మూసుకుని పాటలు పాడినంత మాత్రాన అది ఆరాధన కాదు. That is a sign that you are enjoying the music that is there. దాని యొక్క అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంగీత వాయిద్యాలను మీరు ఆనందిస్తున్నారు. You are enjoying the environment in that place. ఆ స్థలంలో ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు ఆనందిస్తున్నారు అని. Music is a language. సంగీతం అనేటటువంటిది ఒక భాష. And when you listen to music, your body responds back.
ఎప్పుడైతే మీ యొక్క సంగీతాన్ని వింటూ ఉంటారో మీ శరీరం తిరిగి ప్రతిస్పందిస్తూ ఉంటది. That is why when you listen to certain music, your body starts moving like this. కనుకనే మీరు ఏదైనా ఒక చక్కటి సంగీతాన్ని వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరం ఊగుతూ ఉంటది. Let's not confuse that with the moment of worship. కానీ అది ఆరాధన చలనం అని చెప్పని మాత్రం మీరు అనుకోవద్దు. Worship starts from your heart. ఆరాధన అనేటువంటిది హృదయం నుంచి ప్రారంభమవుతుంది. And it is evident in your lifestyle. అది నీ యొక్క జీవిత విధానంలో ఒక రుజువు. అది It is directly connected to your character. అది ఎల్లప్పుడూ కూడా మీ స్వభావానికి అది తాకి ఉంటుంది. Now when I'm saying all of this, I'm not saying music is bad and closing eyes is bad and you should not lift your hand. That's not what I'm saying. నేను ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు సంగీతం చెడ్డదనో లేకపోతే మీరు చేతులు ఎత్తడం చెడ్డ విషయమనో కళ్ళు మూసుకోవడం తప్పనో నేను చెప్పడం లేదు. One of the greatest tragedy of the church is they have limited worship to music and singing. సో మనం ఒక సంఘాల్లో విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే మరి పాటలు కానీ సంగీత వాద్యాలు కానీ ఒక పరిమితి ఒక హద్దు అంటూ ఉండిపోయింది. Music and singing is only a very small portion of a big ocean of worship. ఆ యొక్క ఆరాధన అనేటటువంటి సముద్రంలో పాటలు అనేది కానీ లేకపోతే సంగీత వాద్యాలు అనేటువంటిది కానీ ఒక చిన్న భాగం మాత్రమే. Music and singing is only the expression of my worship to God. మనము దేవునికి ఆరాధన చేయటంలో వ్యక్తపరిచేటటువంటిదే పాట పాడటం అనేది సంగీత వాద్యాలు వాయించడం. Worship should start way before music starts. కనుక సంగీతం ప్రారంభించక ముందే ఆరాధన ప్రారంభం అవ్వాలి. And after the music stops, the worship should continue till you start singing again. ఈవెన్ ఆ యొక్క సంగీతం ఆగిపోయిన తర్వాత కూడా నీవు ఆరాధన అనేటువంటి నీ జీవితంలో కొనసాగుతూనే ఉండాలి. If worship has to do with singing, then mute people cannot worship. ఒకవేళ సంగీతం అనేటువంటిది పాటలతో ఆరాధన అనేటువంటిది పాటలతో ప్రారంభమైతే మగవాళ్ళు దాన్ని చేయలేరు. If it is about fine music, then deaf people cannot worship. ఒకవేళ మంచి సంగీతమేనైతే చెవిటి వాళ్ళు దాన్ని ఆనందించలేరు. If it is about dancing, then bedridden people cannot worship. ఒకవేళ ఆరాధన అంటే నృత్యము అని డాన్స్ అని అనుకుంటే బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చేయలేరు. Let me tell you, worship has nothing to do with your physical posture. It is more about the posture of your heart. అయితే సంగీతం అనేటువంటిది నీ శారీరక సంబంధమైనటువంటిది కాదు కానీ ఆరాధన అనేటువంటిది నీ హృదయానికి సంబంధించింది. What is worship? ఆరాధన అంటే ఏంటి? Worship is a very modern word which has a very ancient root. మనకి ఆరాధన అనే దానికి మనము ఒక ఆధునికమైనటువంటి పదాన్ని చూస్తూ ఉంటాం కానీ పురాతనమైనటువంటి వేరు అది కలిగి ఉన్నటువంటిది. Worship comes from a root word which says worthship. ఈ యొక్క ఆరాధన అనేటటువంటి మాట దాని యొక్క మూలానికి మనం వెళ్తే వర్త్షిప్ అని అర్థం. దానికి Worthship means assigning value to something. మనము ఏదైనా ఒక విలువైనటువంటి దాన్ని నియమించడం అని అర్థం వర్త్షిప్ అంటే. When you are worshiping, you are telling God, you are worth everything in my life. కనుక మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవునితో ఏం చెప్తున్నామంటే, ప్రభా నేను చేసేటువంటి ప్రతి దానిలో నువ్వు యోగ్యుడవు అని చెప్తూ ఉన్నావు. And when I say everything in my life, what do I mean? నా జీవితంలో ప్రతిదీ అని చెప్తే దాని అర్థం ఏంటి? It should be evident in my choices. నేను ఎంపిక చేసుకునేటటువంటి ఎంపికల్లో అది రుజువుగా ఉంది. It should be visible in my priorities in life. నా జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నానో అది కనబడేటువంటి. It should be visible to people through my obedience. నేను విధేయత ద్వారా ప్రజలకి నన్ను నేను కనబరుచుకోవడం. What am I doing with my time? నా సమయంతో నేను ఏం చేస్తున్నాను? What am I doing with the money that I have? నాకు ఉన్నటువంటి డబ్బుతో నేను ఏం చేస్తున్నాను? How faithful am I in my relationships with people? నా ప్రజలతో నాకు ఉన్నటువంటి సంబంధాల్లో నేను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను? That includes your relationship with your spouse, with your children, and with your community and church members. దాని యొక్క అర్థం ఏంటంటే నీ యొక్క భార్య పిల్లలతో కావచ్చు, నీ సంఘ సభ్యులతో కావచ్చు, నీ స్నేహితులతో కావచ్చు, నీ సమాజంతో కావచ్చు, నువ్వు ఎలాంటి మంచి సంబంధాలు కలిగి ఉన్నావు. Jesus gave us a golden rule. యేసు ప్రభువారు ఒక బంగారు నియమాన్ని ఇచ్చాడు. ఆయన He said, love God and love neighbors. మీ దేవుణ్ణి ప్రేమించండి, నీ పొరుగువాన్ని ప్రేమించండి అని We చెప్పాడు. all understand loving God. మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం అందరం అర్థం చేసుకుంటాం. And loving neighbors, we don't really understand everything about it. కానీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే దానిలో ఉన్నటువంటి పూర్తి అర్థాన్ని మనం అందరం అర్థం చేసుకోలేదు. Let me tell you, loving neighbor starts from your pillow neighbor. సో లవింగ్ అంటే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే నీ దిండిని ప్రేమించడం. Who is your pillow neighbor? నీ పక్కనే పడుకునేటువంటి వాళ్ళు ఎవరు? It's your spouse,
నీ యొక్క భార్య. If you're not married, it may be your siblings. ఒకవేళ నీకు వివాహం కాకపోతే నీ రక్త సంబంధులు, Pillow neighbor. వాటిని పిల్లో నైబర్స్ అంటారు. And after that comes your room neighbor. ఆ తర్వాత గదిలో పొరుగువారు. Inside your house, there is a room neighbor. మీ యొక్క ఇంట్లోనే మీ గదిలో ఉండేటువంటి వాళ్ళు మీ పొరుగువారు. Who is your room neighbor? మీ ఇంట్లో మీ గదిలో ఉండేది ఎవరు? It may be your siblings. ఒకవేళ నీ రక్త సంబంధులు కావచ్చు, It may be your parents. లేదా నీ తల్లిదండ్రులు It కావచ్చు, may be your children. లేదా మీ పిల్లలు కావచ్చు, It may be some guests. లేదా కొంతమంది అతిథులు కావచ్చు. After your room neighbor comes your house neighbor. ఒకవేళ రూమ్ నైబర్ అయిపోయిన తర్వాత నీకు వచ్చేది నీ గృహంలో ఉండేవాళ్ళు. If you're whoever is staying next to your house, నీ యొక్క ఇంట్లో నీ పక్క ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కావచ్చు. then you have your colony neighbor, ఆ తర్వాత మీ కాలనీలో మీ పొరుగు వారు ఉండొచ్చు. then your district neighbor. Like that it will spread out. సో ఆ తర్వాత జిల్లాలో ఉండేటువంటి మీకు తెలిసిన పొరుగు వారు కావచ్చు. ఇలా అలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. Worship is how you are dealing with all these relationships. ఆరాధన అంటే ఇలాంటి ప్రజలందరితో నువ్వు ఎలాంటి సంబంధాలని నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. It is about your character. అది నీ యొక్క గుణ లక్షణాలకు Do సంబంధించిన. you have dual character? నీకు రెండు గుణ లక్షణాలు ఉంటూ ఉన్నాయా? One on the pulpit, ఒకటేమో పులిపేట మీద, one off the pulpit. ఒకటేమో పులిపేట కింద, One in the public, ఒకటేమో ప్రజల మధ్యలో, one in the private. ఇంకోటేమో వ్యక్తిగతంగా. Your family sees a different version of you than what the outsiders see. ఒకవేళ నీ యొక్క కుటుంబ సభ్యులే ఎలాంటి రెండు వ్యత్యాసాలు కలిగిన క్యారెక్టర్లు చూస్తుంటే బయట వాళ్ళు ఎలా చూస్తారు? Worship is about how you do your ministry. ఆరాధన అంటే నీ పరిచర్యని నువ్వు ఎలా చేస్తున్నావు. It is also about how you are doing your life. అంతేకాదు నీ యొక్క జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు. I understand life is not easy. నాకు అర్థమైంది ఏంటంటే జీవితం అంటే అంత సులువు ఏమీ కాదు. Many people start ministry with a very clean and a very clear intention. చాలా మంది తమ యొక్క పరిచర్ని చాలా పరిశుభ్రమైన స్పష్టమైనటువంటి దర్శనంతో ప్రారంభిస్తారు. But as life goes on, the needs increase, the pressures of life increase, and it pushes you to become numb to a lot of things that the Bible tells us to do. నువ్వెంతో గొప్ప దర్శనంతో నీవు ప్రారంభించినటువంటి పరిచర్య రోజులు గడుస్తున్న కొలది, అవసరతలు మనకు కలుగుతున్న కొలది మనం ఏం చేస్తామంటే మన పరిచర్యలో మనము స్పర్శ లేనటువంటి వారిగా మనం ఉండిపోతూ ఉంటాం. We start making compromises. చాలా సార్లు ఇతర విషయాలతో మనం రాజీ పడిపోతూ ఉంటాం. And we give a lot of reasonings. It's okay, God understands. మనం అనుకుంటాం ఇది చేసినా పర్లేదులే, ఈ పరిస్థితిని బట్టి దేవుడు అర్థం చేసుకుంటాడు అనుకుంటాం. Let's move forward from there. అక్కడి నుంచి మనం ముందుకు వెళదాం. Matthew chapter 6 verse 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. The Bible says very clearly, for where your treasure is, there your heart will be. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. Where is your treasure? నీ యొక్క ధనము ఎక్కడ ఉంది? My father-in-law, when he teaches about worship, he teaches in Malayalam. నా యొక్క మామగారు ఆరాధన గురించి ఆయన చెప్పేటప్పుడు మలయాళంలో ఆయన ఇలా చెప్తూ ఉంటారు. He takes the word aradhana and he splits it into two. ఆయన ఆరాధన అనే మాట తీసుకుని దాన్ని రెండు పదాలుగా విభజిస్తాడు. And he says aradhanam, ఆరాధనం అని, which means who is your treasure? దాని యొక్క అర్థం ఏంటంటే నీ ధనం ఎవరో. Who is your treasure today? ఈ రోజున నీ ధనం ఎవరో? Is it your ministry అది నీ పరిచర్య నీ ధనమా, or is it God? లేకపోతే దేవుడే నీ ధనమా? The sad state of ministry today is that most of the pastors, their ministry, their church is their dhanam. ఈ రోజున చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది కాపర్లకి వాళ్ళ సంఘము లేదా వారి పరిచర్యే వాళ్ళ ధనంగా ఉంటూ ఉంది. People are doing great ministry without God. ప్రజలు దేవుడు లేకుండా చాలా గొప్ప పరిచర్యలు చేస్తా They are ఉన్నారు. doing God's work without God. దేవుడు లేకుండా దేవుని పనిని వాళ్ళు చేస్తా ఉన్నారు. They are carrying God's commission without even maintaining a relationship with the commissioner. ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడితో ఎటువంటి సంబంధం లేకుండా ఆ యొక్క ఆజ్ఞను వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. There is a beautiful song written by one of our brothers in the North India. నార్త్ ఇండియాలో మా యొక్క సహోదరుడు ఒక చాలా మంచి పాటను రాశాడు. ఆయన मैं बातें तेरी करता तुझसे बातें नहीं करता, which means I am talking about you but I am not talking to you. ఆయన ఆ పాటలో ఏం చెప్తాడంటే నేను నీ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ నేను నీతో మాట్లాడట్లేదు. This is the true condition of most of the people in ministry. ఈ పరిచర్యలో చాలా మంది ప్రజల యొక్క పరిస్థితి ఇదే. Day and night we are praying, we are preaching, all of that we are doing, but we are not talking with God.
అయితే పగలు రాత్రి మనము ప్రార్థన చేస్తున్నాం, వాక్యాలు చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ నిజంగా దేవునితో మాట్లాడడం లేదు. Why is it that pastors are so crazy for platforms to preach? కాపర్లు పులిపేట మీద ప్రసంగం చేయడానికి ఎందుకు అంత పిచ్చెక్కిపోతూ ఉన్నారు? Most of them want to preach because they will get some money after their preaching. చాలా మంది ఎందుకు ప్రసంగాలు చేయాలనుకుంటారంటే ప్రసంగాలు చేసిన తర్వాత డబ్బులు వస్తాయని. Why do pastors go and visit? Because visiting me, I will get some money. ఎందుకు చాలా మంది విజిటింగ్ వెళ్తా ఉంటారు? విజిటింగ్ వెళ్తే డబ్బులు వస్తాయనేమో. Where your treasure is, there your heart will be. ఎక్కడైతే నీ ధనం ఉందో అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది. I am not against you getting money from people. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి నేను వ్యతిరేకమే కాదు. I know you need money to survive. అవును, మీరు బ్రతకడం కోసం డబ్బులు కావాలని నాకు I తెలుసు. know you have a family, and to meet the needs of the family you need money. నీ యొక్క కుటుంబం యొక్క అవసరాలు తీర్చడం కొరకు నీకు డబ్బులు అవసరం. But our God is a God who says, walk in faithfulness. అయితే మన దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు విశ్వాసంలో మీరు నడుచుకోనండి. Hallelujah. హల్లెలూయా. However you are called, be faithful there. నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలి. Wherever God is placing you, be faithful there. దేవుడు నిన్ను ఎక్కడైతే ఉంచాడో అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. However God is placing you, in abundance or in lacking, be faithful there. దేవుడు నిన్ను సమృద్ధిలో ఉంచినా లేక కరువులో ఉంచినా అదే స్థానంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. Hallelujah. Hallelujah. Today we don't have examples to follow in mission. ఈ రోజున ఈ పరిచర్యలో మనము చూసి మాదిరికరమైనటువంటి వారిని చూసి నడవడానికి అలాంటి ఉదాహరణ లేకుండా పోయినాయి. So is the problem with the church members. అలాగనే సంఘ సభ్యులు కూడా అదే సమస్య. Church members are hearing a lot of sermon, but nobody who lives the sermon. సంఘ సభ్యులు చాలా ప్రసంగాలు వింటున్నారు, కానీ ప్రసంగం ప్రకారంగా జీవించే వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. And because they don't see, they are also not following. వాళ్ళు చూడలేదు గనుక వాళ్ళు కూడా అనుసరించడం లేదు. I remember one of the pastor coming and saying, I'm so upset with my church. ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, నా యొక్క సంఘంతో నేను బాగా విసిగిపోయాను అంటున్నాడు. I asked him what happened. నేను అడిగాను ఏమైంది అని. My church members, they never come to church on time. నా యొక్క సంఘ సభ్యులు ఎప్పుడు సమయానికి రారు. I said, okay. పర్వాలేదు చెప్పు. I said, one day I will come to your church and I will preach about the discipline. నేను చెప్పాను, నేను ఒక రోజు మీ చర్చికి వచ్చి మీ డిసిప్లిన్ గురించి క్రమశిక్షణ గురించి నేను చెప్తాను అన్న. So I went to that church. నేను ఆ సంఘానికి వెళ్ళాను. What I noticed in the church is that pastor comes only before the sermon. నేను అక్కడ గమనించింది ఏంటంటే ప్రసంగానికి ముందు పాస్టర్ గారు వస్తున్నాడు. అక్కడ Pastor is sitting outside the church. పాస్టర్ గారి సంఘం బయట కూర్చుంటున్నాడు. He is scrolling through his phone. ఆ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. Church members who are coming, they are seeing pastor is sitting outside the church. చర్చ్ మెంబర్స్ వస్తున్నారు, కానీ పాస్టర్ గారు బయట కూర్చుంటాం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు. And inside worship is going on. లోపలేమో ఆరాధన నడుస్తూ ఉంది. Why would the church members come on time? అలాంటప్పుడు సంఘ సభ్యులు ఎందుకు సమయానికి రావాలి? You are not setting up an example. మీరు ఉదాహరణ అక్కడ ఉంచడం లేదు. See, as pastors and ministers, we need to know that Jesus is our example. సో పాస్టర్లుగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే మన మాదిరి యేసే. Jesus did not preach anything that he did not practice. ప్రభు అయినటువంటి యేసు తాను అభ్యాసం చేయనటువంటి దేనిని కూడా ఆయన ప్రజలకు చేయమని చెప్పలేదు. He spoke about giving importance to God the Father. He himself practiced it. తండ్రి అయినటువంటి దేవునికి గౌరవం అని చెప్పి ఆయన చెప్పడమే కాదు, దాన్ని ఆయన అభ్యసించాడు. He said, don't carry with yourself anything when you are going out on mission. He practiced it. ఆయన మీరు పరిచర్యకి వెళ్ళినప్పుడు దేన్ని మీ వెంట తీసుకెళ్ళొద్దు అన్నాడు, దాన్ని ఆయన చేశాడు. And after practicing it, he gave the instruction to the disciples. ఆయన అభ్యాసం చేసిన తర్వాత అప్పుడు శిష్యులకి ఆయన నియమాలను బోధించాడు. So when the disciples got the instruction, they have an example to look at. కనుక వాళ్ళు ఎప్పుడైతే ఆదేశాలు పొందుకున్నారో శిష్యులు, దాన్ని చేయడానికి వాళ్ళ ముందు ఒక మాదిరి ఉంది. But today are our church members getting that example in us? కానీ ఈ రోజున మన సంఘ సభ్యులు మనల్ని ఒక మాదిరిగా ఉంచుకుని నడుస్తున్నారా? We say, church members, lift your hand and close your eyes and worship God. మనం చెప్తూ ఉంటాం, మీ చేతుల పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోనండి, దేవుణ్ణి ఆరాధించండి అంటాం. But when the worship happens, pastor is holding his hand and he is looking around like this. కానీ ఆరాధన జరిగేటప్పుడు పాస్టర్ గారు లేచి నిలబడి చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తా ఉంటాం. I know pastors who sit
During the worship, they are sitting and preparing the sermon. సో నాకు తెలుసు చాలా మంది సేవకులు ఆరాధన నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తమ యొక్క ప్రసంగాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. If you be like that, your church members will also be like that. నీవు అలాగే ఉంటే నీ సంఘ సభ్యులు కూడా అలాగే ఉంటారు. However you want your church to be, you have to set as an example. నీ సంఘము ఎలా ఉండాలి అనేటటువంటి దానికంటే ముందుగా నీవు వాళ్ళకి ఒక మాదిరిగా ఉండాలి. Wherever your treasure is, there your heart will be. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. Is people's character your treasure? Then you will work on your own character. ఎప్పుడైతే నీ యొక్క గుణ లక్షణాలే నీ ధనం అయితే నువ్వు ఆ గుణ లక్షణాల కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు. Ask yourself very honestly. నువ్వు నిజాయితీగా అడుక్కోనండి. What captures my thought the most? నేను ఎక్కువగా నా యొక్క ఆలోచనని ఏది పట్టుకుని ఉంటుంది? What excites me more than God's presence? దేవుని యొక్క సన్నిధి కంటే కూడా ఎక్కువగా ఏది నన్ను ఉత్సాహపరుస్తూ ఉంది? What consumes my conversations? నా యొక్క సంభాషణలను ఏది దహించి వేస్తా ఉంది? What disappoints me the most in life? నా జీవితంలో నాకు కలిగేటువంటి దేని వల్ల నిరాశ కలుగుతుంది? What occupies most of my daily schedule? నా యొక్క ప్రతి దైనందినటువంటి కార్యక్రమాల్లో ఏది ఎక్కువగా ఉంటుంది? Every day, what receives the best of my energy? నా యొక్క శక్తిని ఏది ఎక్కువగా పొందుకుంటుంది? What am I protecting more than my relationship with God? నా దేవునితో నాకు ఉన్నటువంటి సంబంధాల కంటే నేను దేన్ని ఎక్కువగా కాపాడుకుంటున్నాను? When you answer these questions, whatever is there, that is the one that you are worshipping. వీటిని మనం నిజాయితీగా వీటికి సమాధానాలు చెప్పుకుంటే అది ఏదై ఉంటుందో అదే మన యొక్క ధనం లాగా. When we read the book of Revelation, we see what worship is all about. మనం ప్రకటన గ్రంథం కనుక చూస్తే ఆరాధన అంటే ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. Revelation chapter 4 verse 10 and 11 says the 24 elders fall before him. మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాల్లో 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడ్డారు. See, remember, they are elders. మీరు గమనించండి, వాళ్ళు పెద్దలు. They have crowns. వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి. But they are falling down before God, which shows humbleness. సో వాళ్ళు దేవుని యొక్క సింహాసనం ఎదుట సాగిలపడ్డారు. అదే వాళ్ళ యొక్క దీన స్వభావాన్ని. They are humbling themselves before the reality of God. దేవుని యొక్క వాస్తవం ఎదుట వాళ్ళు తాము తగ్గించుకుంటూ ఉన్నారు. What am I in front of this God? ఈ దేవుని ఎదుట నేను ఏమై ఉన్నాను? Who am I in front of this God? ఈ దేవుని ఎదుట నేను ఏమై ఉన్నాను? What can I boast about? నేను దేని గురించి గొప్పగా చెప్పగలను? What do I have that I can make my chest broader in front of this God? ఈ దేవుని ముందుట నేను ధైర్యంగా నిలబడడానికి నా దగ్గర ఏముంది? But trust me, as pastors, we have so many things to claim for ourselves. అయితే కాపర్లుగా మనము అనేక విషయాల్ని ఆపాదించుకోవచ్చు. I am the senior pastor in this entire village. ఈ యొక్క గ్రామాంతట్లో కూడా నేను సీనియర్ పాస్టర్ని. I am the first pastor in this entire group of villages. ఈ యొక్క ఉన్నటువంటి గ్రామాలన్నిట్లో కల్లా నేనే మొట్టమొదటి సేవకుడిని. And you have so many things to claim for yourself. నీ గురించి నీవు గొప్పగా చెప్పుకోవడానికి ఎలాంటి విషయాలు చాలా ఉండొచ్చు. But when you truly worship God, just like Revelation chapter 4, you lay down your crowns in front of him. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 24 మంది పెద్దలు ఎలాగైతే తమ యొక్క కిరీటాలను సింహాసనం ఎదుట ఉంచి సాగిలపడ్డారో అలా మనం సాగిలపడాలి. You will end up calling yourself, I am the greatest of the, I'm the humblest of the, the least of the servants among all. అవును ప్రభు, ఇది ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరికల్లా నేను చాలా చిన్నవాడను అని చెప్పుకునే స్థితిలో ఉండాలి. Hallelujah. హల్లెలూయా. The identity that we carry should not be that I am great. It should be that I am still a servant of God. మన యొక్క గుర్తు ఏంటంటే వీళ్ళందరికంటే నేను అధికుడును అనుకోవటం కాదు, నేను ఒక దీనుడను అని చెప్పి అనుకోవడమే గొప్ప విషయం. Today you all know as pastors there is so much politics and fights happening for designations. అవును, ఈ రోజున మన గుర్తింపుల కోసం అలాగే గొప్ప గొప్ప పేర్ల కోసం ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి, తగాదాలు కూడా జరుగుతున్నాయి. People are spending so much of money just for having designations. తమ పేర్లు ముందు ఆ బిరుదుల కోసం చాలా మంది డబ్బులు పెట్టుకొని కొంటా ఉన్నారు. They want to be president and chairman and secretary and treasurer. వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇలా కావాలనుకుంటున్నారు. And they feel pride about the position. ఆ యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళు ఎంతో గర్వంగా భావిస్తూ ఉన్నారు. Along with that, they want to be called bishops and right reverends and they want to be apostles. చాలా
మంది దానికి ముందుగా బిషప్లు పెట్టుకోవాలని, రైట్ రెవరెండ్ పెట్టుకోవాలని, అపోస్తలు పెట్టుకోవాలని తహతహలాడిపోతా ఉంటారు. not even realizing what responsibility that designation holds. అసలు ఆ యొక్క బిరుదుల్లో, ఆ యొక్క హోదాలో ఉన్నటువంటి బాధ్యతలు ఏంటో కూడా పెద్దగా తెలియదు వాళ్ళకి. Nowadays there is a huge move right now where everybody wants to be called apostle. సో ఈ రోజున చాలా పెద్ద ఉద్యమం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అపోస్తులు అని చెప్పి పిలవబడాలనుకుంటున్నారు. Before this it was all about prophet. దానికంటే ముందు ప్రవక్తలని పిలువబడాలని ఆరాటపడ్డారు. And there is something that is running for years now that is about being called doctor. దానికంటే ముందుగా కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ అనే బిరుదు కోసం ఎంపర్లాడిపోయారు. See, your apostle degree and your right reverend degree and your prophet degree is not going to take you to heaven. మనకు కలిగినటువంటి అపోస్తులనే బిరుదులు, ప్రవక్తలను, రైట్ రెవరెండ్లను ఇవేవి పరలోకానికి తీసుకెళ్ళలేవు. For you to enter the kingdom of heaven, you want to be a child of God. పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే నీవు దేవుని కుమారుడు, కుమార్తెవై ఉండాలి. My Bible says very clearly, no servant is greater than the master. మనం చూస్తున్న నా బైబిల్ ఏం చెప్తుందంటే ఏ దాసుడు కూడా తన యజమాని కంటే గొప్పవాడు కాదు. But we are living in a generation where every pastor wants to show themselves better than our own master. అయితే మనలో ఈ రోజు చాలా మంది కాపర్లు మన యజమాని కంటే గొప్పవారిగా పిలువబడాలని Shame on us ఆశిస్తున్నారు. who don't understand being a servant of God. నిజంగా ఒక సేవకుడు అంటే ఏంటో అవగాహన కూడా వాళ్ళకి లేదు. I have started ministry in the year of 2006 officially. నేను అధికారపూర్వకంగా 2006 సంవత్సరంలో పరిచయం ప్రారంభించాను. Unofficially, I started ministry at the age of 9. నేను మరి అనధికారపూర్వకంగానైతే నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిచయం I ప్రారంభించాను. started preaching, teaching, prophesying, every kind of healing ministry, everything I have done. ఆ రోజుల్లో నేను ప్రవచించడం కావచ్చు, బోధించడం, ప్రసంగించడం, స్వస్థపరచడం, ఈ పనులన్నీ నేను 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చేశా. Even today, I don't like to be called pastor. కానీ ఈ రోజు కూడా నేను పాస్టర్ అని చెప్పి పిలువబడడానికి ఇష్టపడను. I prefer to be called a brother. నేను ఒక సహోదరుడు అని పిలవడానికి నేను I ఇష్టపడుతున్నాను. still want to be identified as a servant of God. నేను ఒక దేవుని సేవకుడిగా గుర్తించబడడానికే నేను ఇష్టపడతాను. I don't like being treated special when I am with pastors. నేను సేవకులతో ఉన్నప్పుడు నన్ను ఏదో ప్రత్యేకంగా చూడాలని నేను కోరుకోను. Some places where we go for pastors meeting, they want to give me special food and give the others normal food. సో కొన్ని పాస్టల్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ప్రత్యేకమైన ఆహారం ఇచ్చి పాస్టర్లందరికీ సాధారణమైనటువంటి భోజనం పెట్టతా ఉంటారు. I will tell very clearly what others eat, that is what I will eat. నేను వాళ్ళతో చాలా స్పష్టంగా చెప్తాను, ఇతరులు ఏం తింటారో అదే నాకు పెట్టండి అంటాను. Why? ఎందుకు? Because I am not greater than you. నేను నీకంటే గొప్పవాడిని కాదు. We are all workers working in the same vineyard. మనం అందరం కూడా ఒకే ద్రాక్ష తోటలో పనిచేస్తున్నాం. Today I am standing here and preaching. Tomorrow, who knows, you will be preaching and I will be listening to you. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తాను, ఎవరు తెలుసు రేపొద్దున మీరు వచ్చి నిలబడి ప్రసంగం చేస్తే నేను కూర్చోవాల్సి వస్తుంది. God decides who will do what. దేవుడు ఆయన నిర్ణయిస్తాడు ఎవరు ఏం చేయాలి It అనేది. has nothing to do with my greatness. అదే నా గొప్పతనాన్ని బట్టి కాదు. I am not holier than you. నేను నీకంటే పెద్దవాడినేం I కాదు. am not better than you. నీకంటే ఉత్తముడేం కాదు. I am not more anointed than you. నీకంటే ఎక్కువగా నేను అభిషేకించబడిన వాడేం It కాదు. is the same Holy Spirit that is in you and in me. నీలో నాలో ఒకే పరిశుద్ధాత్మ It దేవుడు is the ఉన్నాడు. same God that you serve and I serve. నీవు పరిచయం చేసేటువంటి దేవుడు ఒక్కడే. All that we need to do is stand up for what is right and preach what the Bible tells us. మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఏదైతే సరి అయినటువంటిదో, ఏదైతే బైబిల్ బోధిస్తుందో దాన్నే మనం చెప్పాలి. When we do ministry, we will have a lot of accomplishments in life. మనం పరిచయం చేస్తున్నప్పుడు మన జీవితంలో సాధించినటువంటివి ఎన్నో ఉంటాయి. But trust me, it is all rewards from God. అయితే నన్ను నమ్మండి, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన బహుమానాలు. It is nothing for us to boast about. మనం వాటి గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఏమి లేదు. When I got a new car, people said, "Oh, you are being blessed by God so much." నేను ఒక కొత్త కారు కొంటే చాలా మంది ప్రజలు అంటారు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడు అంటారు. I said, "Today I have the car. Who knows, tomorrow my car will be burnt." నేను చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఈ రోజు నా కారు ఉంది, రేపు నా కారు తగలబడిపోవచ్చు. I will be back to square one. మళ్ళా నేను మొదటి స్థాయికి రావచ్చు. But the best thing is I have my master always with me. అయితే నాకు మొత్తమైన విషయం ఏంటంటే నా యజమాని ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు. With car or without car, I am still the servant of God and he is my master. నాకు కారు ఉండా లేకపోయినా నేను దేవుని సేవకుడిని, ఆయన నాతో ఉన్నాడు. With an audience or without an audience, I am still a servant of God. నాకు వినేవాళ్ళు ఉన్నా లేకపోయినా నేను దేవుని సేవకుడిని.
సేవకుడినే. With 2 people or 20,000 people, I am still a servant of God. నాకు ఇద్దరున్నా 20,000 మంది ఉన్నా నేను దేవుని My సేవకుడినే. ministry grows to become an international ministry, still I will be a servant of God. ఒకవేళ ఈ యొక్క పరిచర్య అంతర్జాతీయ పరిచర్యగా మారిపోయినప్పటికీ కూడా ఇంకా నేను దేవుని సేవకుడినే. No greater identity than being a servant of God. దేవుని యొక్క సేవకుడనే గుర్తింపు కంటే అధికమైన గుర్తింపు ఏది కూడా లేదు. Rajendra Anna has been serving God many more years than me. రాజేంద్ర అంటే నేను వారికంటే ఎక్కువ సంవత్సరాల నుంచి నేను పరిచయం చేయవచ్చు. He can show that to me. అది ఆయన నాకు చూపించవచ్చు. He can show that, hey, I'm your senior, don't talk like that in front of me. నేను నీకంటే సీనియర్ని, నా ముందు అలా మాట్లాడొద్దు అని. I can show him that I am the boss. నేను నీకు బాస్ని నేను చూపించుకోవచ్చు. But we talk to and relate with each other as brothers. కానీ మీ ఇద్దరం కూడా సహోదరులుగా ఒకరినొకరు కలిసి ఉంటున్నాం. I treat him like a brother, he treats me like a brother. ఆయన నన్ను సహోదరుడిగా చూస్తాడు, నేను ఆయన్ని సహోదరుడిగా Not చూస్తాను. because he's working for me. ఆయన నా కోసం పనిచేస్తాడని కాదు. The only reason is because our master is the same master. ఒకే ఒక కారణం ఏంటంటే మేమిద్దరం పరిచయం చేసేటువంటిది ఒకే యజమాని. And we are brothers working together in the same vineyard. అదే ద్రాక్ష తోటలో ఒక సహోదరులుగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We need to get our understanding straight. మన యొక్క అవగాహనని మనం తిన్నగా చూసుకోవాలి. When we talk about worship, it is about the way we are carrying our life. కనుక మనం ఆరాధన అంటే మన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాం అనేది ఆరాధన. See, if it is about kneeling down, anybody can kneel. మీరు చూడండి, మోకాళ్ళ మీద నిలబడడం అనేది ఎవరైనా చేయగలరు. If it is about singing, anybody can sing. పాటలు పాడడం అంటే అందరూ పాటలు పాడతారు. If it is about music, anybody can play music. సంగీతం వాయించడం అంటే ఎవరైనా వాయిస్తారు. On the way today, we were talking about a certain church in Hyderabad where musicians, they do khaini before playing music. అది తెలుసు. కొన్ని పెద్ద సంఘాల్లో మ్యూజిక్ వాయించేటువంటి వాళ్ళు ఆ మ్యూజిక్ వచ్చే ముందు తెర వెనక్కి వెళ్ళి గుట్టకాలు తినేసి మళ్ళీ వచ్చి వాళ్ళు డ్రమ్లు కొడతారు. There are famous Christian bands who do worship. They go out and smoke. వాళ్ళు చాలా అధిక ప్రాచుర్యం పొందినటువంటి క్రిస్టియన్ బ్యాండ్ వాళ్ళు, మ్యూజిక్ వాళ్ళు. వాళ్ళు గుర్రకాలు. They are very famous Christian bands. Everybody listens to them. So I will not take the name. వాళ్ళు చాలా బాగా ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళే, కానీ వాళ్ళ పేర్లు చెప్పను నేను. They are all big stars. కానీ వాళ్ళందరూ కూడా పెద్ద స్టార్లుగా ఉంటారు. Anyone can sing, anyone can kneel down, anyone can close their eyes. ఎవరైనా పాటలు పాడొచ్చు, ఎవరైనా మోకాళ్ళు వేస్తారు, ఎవరైనా కళ్ళు మూసుకుంటారు. But true worship is only done by a one who examines his heart always. నిజంగా ఆరాధించేటువంటి వారు ఎవరు అంటే ఎల్లప్పుడూ తమ యొక్క హృదయాల్ని పరిశీలించుకునే వాళ్ళు. Who is always telling the Holy Spirit, please search my heart and tell me if there is anything that is not right inside me. దేవా, ఇదిగో నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉందని చూడు, నా మార్గం నన్ను నడిపించు అని దావీదు ప్రార్థన చేసిన విధంగా. When we talk about I have very much interest in psychology. So when we talk about behavior, you have a natural behavior and you have a learned behavior. నేను ప్రవర్తన అంటే సైకాలజీ నాకు చాలా ఇష్టం, మానసిక తత్వవేత్తం అనేటువంటిది. అది ఒకటేంటి అంటే రెండు రకాలైనటువంటిది. ఒకటేమో నేర్చుకునేటువంటిది, ఒకటేమో స్వతహాగా వచ్చినటువంటిది. So by birth you have a behavioral pattern. మీరు పుట్టిన వెంటనే మీకు ఒక ప్రవర్తన విధానం అనేది ఉంటది. And there is a behavioral pattern that you learn by watching others. ఇంకొకటి ఏంటంటే ఇతరుల్ని పరిశీలించడం ద్వారా మనము నేర్చుకునేటటువంటి ప్రవర్తన విధానం వేరే ఉంటుంది. When the child is born, he knows how to cry. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఎలా ఏడవాలో తెలుసు. He knows how to smile. ఎలా నవ్వాలో తెలుసు. He senses and feels everything. ఆయన అన్నింటిని కూడా చూస్తుంటాడు, వాసన చూస్తుంటాడు, గమనిస్తాడు. But the child does not know that he has to say an amen after the prayer. కానీ ప్రార్థన తర్వాత ఆమేన్ అని అంటాం అతనికి తెలియదు. They have to be taught. అది నేర్పించాలి. That is what I am talking about, a learned behavior and a natural behavior. కనుక సహజమైనటువంటి ప్రవర్తనకి నేర్చుకునే ప్రవర్తనకి తేడా ఉందని చెప్తున్నా. Everything that we do physically as an act of worship, it is a learned behavior. మనము ఇక శారీరకంగా మనం చేసేటువంటి ప్రతిదీ కూడా మనం నేర్చుకునేటువంటి ఆరాధన. Like singing or playing music. అది పాట పాడడం కావచ్చు, సంగీత వాద్యాలు వాయించడం కావచ్చు. But the main thing about worship is the posture of your heart that cannot be learned. It is surrender. అయితే అక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మన యొక్క హృదయ ప్రతిస్పందనలు అది నేర్చుకునేటువంటిది కాదు. అది you cannot simply act it. మనం ఊరికే దాన్ని నటించలేం. Because the Bible says our God is a God who weighs the heart. మన యొక్క దేవుడు మన హృదయాలని పరిశోధించేటువంటి దేవుడు. You can fake it in front of me.
నువ్వు నా ముందు మేబీ నటించవచ్చు, but you can't fake it in front of God. కానీ దేవుని ముందు నటించలేం. He knows why you're doing what you're doing. ఆయన నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో ఆయనకు తెలుసు. He doesn't simply judge. We say that he is a righteous judge. ఆయన ఎప్పుడు కూడా ఊరికే తీర్పు తెచ్చడు, ఆయన నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి. Why do we say he is a righteous judge? ఎందుకు ఆయన నీతి గల న్యాయాధిపతి? Because he doesn't judge just by seeing what you're doing. He also understands what's running on your heart. ఆయన కేవలం నువ్వు చేసేదేదో చూసి మాత్రమే తీర్పు తీర్చడు, కానీ నీ హృదయంలో ఏమి నువ్వు తలస్తున్నావో అది చూసి ఆయన తీర్పు తీర్చు. I know so many people who give a lot to the ministries and to God's people. అవును, చాలా మంది తెలుసు దేవుని యొక్క పరిచర్య కొరకు ఓళ్ళని డబ్బులు ఇస్తా ఉంటారు వాళ్ళు, But they are still not blessed. కానీ వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. You know why? ఎందుకో తెలుసా? Because they are giving with wrong motives. వాళ్ళు తప్పుడు ఉద్దేశాలతో ఆ డబ్బులు ఇస్తున్నారు. They are giving because they will get the primary and the special position in the church. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ప్రాథమికంగా మంచి ప్రత్యేకమైన స్థానం వాళ్ళకి దొరుకుద్ది. They'll get the special chair in the church. ఆ యొక్క సంఘంలో ఒక ప్రత్యేకమైన కుర్చీ వాళ్ళకి దొరుకుద్ది. Pastor will treat them specially. పాస్టర్ గారు ప్రత్యేకంగా చూస్తాడని. They give because they want 10 times in return. మళ్ళీ వాళ్ళు 10 అంతలు వెనక్కి తిరిగి వస్తది అని. God is not your investment bank. కానీ దేవుడు నువ్వు పెట్టుబడి పెట్టేటువంటి బ్యాంక్ ఏం కాదు ఆయన. When you put a FD in the bank, you are expecting a return, interest. మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ నుండి అమౌంట్ బ్యాంకులో పెడితే దాని నుంచి వడ్డీ వస్తుంది మీకు తిరిగి. Don't give to God because you will get something in return. Give to God to give. దేవుడు ఏదో తిరిగి ఇస్తాడని చెప్పి దేవునికి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వాలి కనుక ఇవ్వండి. Because he is worthy to receive what we are giving. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని పొందుకోవడానికి ఆయన యోగ్యుడు. That is what worship is all about. అది ఆరాధన అంటే. Many people do ministry out of compulsion. మనం చాలా మంది ఏదో ఒత్తిడి వల్ల మనము పరిచర్య చేస్తా ఉన్నాం. I have heard so many parents say, my child is not good for studies, take him into ministry. నాతో చాలా మంది తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదంటే ఈయన్ని సేవ తీసేసుకోండి అంటారు. Waste piece లేనే కా జగह नहीं है ministry. వ్యర్థమైనటువంటిది పరిచర్యకి పనిచేయదు. Ministry is for the best. పరిచర్య అనేటువంటిది శ్రేష్టమైనటువంటి దాని కొరకు. When in the Old Testament, when you study, when God gave the commandment about sacrifices, he says, bring the best. మనం పాత నిబంధనలో ఆయనకి అర్పణలు అర్పించేటప్పుడు శ్రేష్టమైన దాన్ని ఆయనకి అర్పించాలని చెప్పాడు. I know people who give a lot of equipments to churches, but they give everything that is not for good. మనం చూస్తున్నాం కొంతమంది చాలా రకాలైన వస్తువులు చర్చికిస్తూ ఉంటారు, కానీ వాటిలో చాలా వరకు మంచిగా ఉండవు. I have so many clothes lying in the house, but it's not good for anything. It's dirty, it's torn. Let me give it to poor people. సో నా ఇంట్లో చాలా పాత బట్టలు ఉంటా ఉన్నాయి, అవన్నీ కూడా పాత అయిపోయి చిరిగిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఇచ్చారన్నా, ఎవరో పేదవాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి ఇచ్చారు. I got a TV, but right now it's not working. Let me give it to someone. మా ఇంట్లో టీవీ ఉంది, అది పని చేయట్లేదు, ఎవరికైనా ఇచ్చేద్దాం. You can repair it and use, no problem. మీరు రిపేర్ చేసి వాడుకోండి, పర్లేదు. Can you give it when it is in the best of the condition? కానీ అది మంచిగా పని చేస్తున్నప్పుడు దాన్ని ఇవ్వగలవా? No, then you don't have the heart to worship. కానీ దాన్ని ఇవ్వలేకపోతే నువ్వు ఆరాధించడానికి నీకు. See, this is how we evaluate our heart. ఇది మనము ఈ విధంగా మన యొక్క హృదయాలను మనం పరిశీలించుకోవాలి. We need to understand worship has 4 very important pillars. ఈ యొక్క ఆరాధనకి 4 ప్రాముఖ్యమైనటువంటి స్తంభాలు ఉన్నాయి. One is the attitude of worship. ఒకటి ఆరాధన చేసేటువంటి వైఖరి. What do you mean by the attitude? పెన్ ఇచ్చాము. You write it down please. What is the meaning of the attitude of worship? ఆరాధన వైఖరి అంటే అర్థం ఏంటి? This is how you look at the world around you. ఈ యొక్క పదం మీ చుట్టూ ఉన్నటువంటి వాటిని చూపిస్తూ ఉంటుంది. How you see God, నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తావు, how you interpret your own life, నీ యొక్క సొంత జీవితంలో దానికి ఎలా అర్థం చేసుకుంటావు, how you respond to suffering and troubles, లేదా నీకు వచ్చేటువంటి శ్రమలని లేదా ఇబ్బందుల్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, how you are responding to blessings, లేదా ఆశీర్వాదాలకి నువ్వు ఎలా స్పందిస్తావు, how do you respond to corrections, లేకపోతే ఎవరైనా సరి చేస్తే దానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. That is what attitude is. అదే వైఖరి అంటే. You know, attitude will always be invisible till some trouble comes. ఈ యొక్క వైఖరి అనేటటువంటిది ఏదైనా సమస్య వచ్చేంత వరకు బయటికి కనపడదు. Have you noticed people who are very good and suddenly you see that problems come and their character changes? మనం చూస్తున్నాం కొంతమంది చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉంటాం,
కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రతిస్పందించారో చూస్తే వాళ్ళ వైఖరి పూర్తిగా And మారిపోతుంది. you are thinking that what happened to this man? He was not like this. అరే ఈయనకి ఏమైపోయింది, ఇంతకుముందు ఈయన ఎలా లేడు కదా, Why did he change suddenly? ఎందుకు ఇతడు అకస్మాత్తుగా మారిపోయాడు? Trust me, he didn't change. నమ్మండి, అతను మారలా. He was always like that. ఆయన ఎల్లప్పుడూ అలాంటి. Because attitude only is visible when troubles come. ఎందుకంటే అలాంటి వైఖరి సమస్యలు వచ్చినప్పుడే బయటకు వస్తుంది. When everything is fine, it is easy to show that, cool. అంత మంచిగా ఉన్నప్పుడు పర్లేదు, అంత బాగుంది, ఏం కాదు అని అనుకుంటాం. Even when the worst happens, a believer will say, God is good. చూడండి, ఏదైనా మన జీవితంలో జరగకూడదు జరిగినప్పటికీ కూడా ఒక విశ్వాసి దేవుడు మంచివాడే అని చెప్తాడు. Even when he is running through a loss, a true believer who is a true worshipper, he will say, God is faithful and he is doing everything good for me. ఏదైనా ఒక జరగకూడనటువంటి నష్టం జరిగినప్పటికీ ఒక నిజమైనటువంటి విశ్వాసి దేవుడు నమ్మదగిన వాడే అని చెప్తా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. We need to ask ourselves this question. Do I trust God enough? ఈ యొక్క ప్రశ్నని మనం అడుక్కోవాలి. మనం నిజంగా దేవుని నమ్ముతున్నామా? Do I truly believe that God is good and he will do everything good for me? దేవుడు మంచివాడు, ఆయన సమస్తము నాకు మంచే చేస్తాడని నమ్ముతున్నామా? Am I only obedient when everything is convenient for me? అన్నీ కూడా సమస్తము అనుకూలంగా ఉన్నప్పుడు, సానుకూలంగా ఉన్నప్పుడు నేను విధేయుడిగా ఉంటూ ఉన్నానా? Is my heart surrendered? నా యొక్క హృదయము సమర్పించబడిందా? There is a big battle that runs in our head, and that is God's will versus our will. మన యొక్క మనసులో ఎల్లప్పుడూ కూడా ఈ రెండు విషయాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకటేమో దేవుని చిత్తం, ఇంకో రెండోది మన చిత్తం. Everybody has that struggle. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఉంది. If anyone comes and says, oh no, I don't have that struggle, I only go for what God wants. కొంతమంది చెబుతాడు, నాకు అలాంటి ఇబ్బంది ఎప్పుడూ లేదు, నేను కేవలం దేవుని చిత్తాన్నే చేస్తాను అంటాడు. You are a liar. నువ్వు ఒక అబద్ధికుడివి. Every human being has that struggle in their mind. ప్రతి ఒక్క మానవుడికి కూడా తమ యొక్క మనసులో ఈ ఇబ్బంది ఉంది. Some people will say, some people will not say. కొంతమంది దాన్ని బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు. Some people experience the battle, some people run away from that battle. కొంతమంది ఏమో ఇక యుద్ధాలని అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. But everybody has that battle. కానీ ప్రతి ఒక్కరికి కూడా యుద్ధం ఉంది. A true worshipper will always, even if it is, inconvenient for him, he will choose to be completely obedient to God. ఒక నిజమైనటువంటి విశ్వాసి అతను అనుసరించడానికి అనుకూలత లేకపోయినప్పటికీ కూడా దేవునికి లోబడే బ్రతుకుతాడు. That is the attitude, right attitude, the true attitude of worship. అది ఆరాధన యొక్క నిజమైనటువంటి వైఖరి. Hallelujah. హల్లెలూయా. Do we have the right attitude of a worshipper? మనము ఒక నిజమైనటువంటి ఆరాధకుడుగా అటువంటి వైఖరిని కలిగి ఉన్నామా? Again I'm telling, I'm not asking about your singing skills. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు పాటలు పాడేటువంటి నైపుణ్యతల గురించి అడగట్లేదు. I'm not asking about your musical skills. లేదా నీ యొక్క సంగీత వాయిద్యాల యొక్క నైపుణ్యతను అడగడం లేదు. I so loved it today as brother was leading and he was playing that instrument. బ్రదర్ పాట పాడుతూ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే చాలా నాకు ఇష్టమైపోయింది. And I was seeing dear brother here, he was also dancing. I never saw pastors move their body. They will always stand like this and sing Jana Gana Mana. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి ఆయన డాన్స్ చేస్తూ పాటలు పాడడం నేను చూస్తున్నాడు, ఆశ్చర్యస్తుంది. పాస్టర్లు నిలబడి జనగమన పాడినప్పుడు ఎట్లా కదలకుండా నిలబడి అలా నిలబడి పాడుతూ ఉంటారు చాలా వరకు. But it is so nice to see people get just moving out of their comfort zone to worship God. దేవుణ్ణి ఆరాధించడం కొరకు మన సౌకర్యవంతమైనటువంటి స్థలంలోంచి బయటకు వచ్చి దేవుని ఆరాధించాలి. That is the very thing that David did. ఆ విషయమే దావీదు చేశాడు. If somebody needs to be more stern and professional, it was King David because he was the king. అక్కడ ఎవరైనా సరే ఒక వృత్తిరీత్యా గౌరవంగా నిలబడాలంటే దావీదే అక్కడ నిలబడాలి. But he is the one going in front of the altar and even took off his clothes. He doesn't care. కానీ ఆయనే బలిపీఠం ముందుకెళ్ళిపోయి తన వస్త్రాలు తీసేసి ఎవరు ఏమనుకుంటున్నారనేటువంటిది పట్టించుకోకుండా డాన్స్ చేశాడు. All that mattered to him is the altar of God is back and I need to celebrate this moment. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే నా వెనుక దేవుని యొక్క బలిపీఠం ఉంది, నేను దాన్ని పండగ చేసుకోవాలి అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. What is the attitude of our heart today? ఈ రోజున మన యొక్క వైఖరి ఎలా ఉంది? The second pillar is the character of worship. రెండవది ఆరాధన యొక్క గుణ లక్షణాలు. మొదటిదేమో వైఖరి,
రెండవది గుణ లక్షణాలు. So attitude is on the inside. ఆ యొక్క వైఖరి అనేటటువంటిది లోపల ఉండేది, Character is on the outside. కానీ ఆ యొక్క లక్షణం అనేటువంటిది బయట, స్వభావం బయట ఉండేది. It is what people will see. అది ప్రజలు చూస్తారు. People cannot see your heart, ప్రజలు నీ హృదయంలో ఏముందో చూడరు, but they definitely will see your character. కానీ నీ స్వభావం ఏంటో వాళ్ళు చూస్తారు. Character is worship expressed in your daily life. నీ యొక్క అనుదిన జీవితంలో నువ్వు వ్యక్తపరిచేటటువంటిదే స్వభావం. Integrity, యథార్థత, humility, తగ్గింపు, purity, పవిత్రత, honesty, నిజాయితీ, forgiveness, క్షమించడం, compassion, దయ చూపించడం, faithfulness. నమ్మకంగా ఉండడం. Just like I said before, anybody can sing, నేను ఇంతకుముందు చెప్పినటువంటిది పాటలు ఎవరైనా పాడవచ్చు, but not everybody can live faithfully. కానీ అందరూ నమ్మకంగా జీవించలేరు. The greatest worship leader is not necessarily the best singer. గొప్పగా ఆరాధించేటటువంటి వాడు ఏదో గొప్ప గాయకుడు అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. Our greatest worship leader is a person whose private life is honoring Christ. ఒక గొప్ప ఆరాధకుడు ఎవడంటే తన యొక్క వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, వ్యక్తిగత జీవితంలో దేవునికి గౌరవం ఇచ్చేవాడు. To all the pastors, let me say this. పాస్టర్లందరికీ కూడా దీనికి చెప్పనివ్వండి. Let your character speak louder than your sermons. నీ యొక్క ప్రసంగాల కంటే నీ యొక్క స్వభావం ఎక్కువగా మాట్లాడినవ్వండి. Your loud hallelujahs are not going to make you a better preacher. నువ్వు గొప్పగా హల్లెలూయా చెప్పినంత మాత్రాన నీ గొప్ప ప్రసంగం చేయలేదు అది. In Kerala, if you want to be a good preacher, you need to spoil your voice. సో మీ గొప్ప ప్రసంగుడు అవ్వాలంటే కేరళలో నీ గొంతుకుని పాడు చేసుకోవాలి. If people hear your normal voice, you are not an anointed preacher. సో నువ్వు మామూలుగా మాట్లాడితే కేరళలో నువ్వు అభిషేకించబడిన సాగ కాపర కాదు. Hallelujah, this is how I should sound. హల్లెలూయా అని గట్టిగా అట్లా మాట్లాడాలి. If I sound like this, I am more anointed. Hallelujah. నేను కనుక ఎలాగో మాట్లాడితే నేను గొప్ప ప్రసంగికుడిని. హల్లెలూయా. This is not the sign of a preacher. ఇది కాదు ప్రసంగికుడి యొక్క గుర్తు. Your character should preach louder than your sermons. నీ యొక్క ప్రసంగాల కంటే నీ గుణ లక్షణాలు ఎక్కువగా ప్రజలతో మాట్లాడాలి. Your followers will imitate your character, not what you preach. కనుక నిన్ను వెంబడించేటటువంటి వారు నీ ప్రసంగాలను బట్టి కాదు, నీ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళు నిన్ను వెంబడిస్తారు. Okay, let me simply put it like this. ఒకవేళ ఇలాగ సాధారణంగా చెప్పనివ్వండి. If it was easy to influence people just with preaching, then the church would be definitely in a different place today. చూడండి, ఒకవేళ సంఘం అనేటటువంటిది మనం చెప్పేటటువంటి మాటల మీదే ప్రభావితం అయితే సంఘం అనేటువంటిది ఎక్కడో ఉండేది. ఇప్పుడు The church is not transforming because the pastors or the leaders are not transformed yet. సంఘాలు ఎందుకు రూపాంతరం చెందటం లేదంటే ఇంకా కాపర్లు రూపాంతరం చెందలేదు. Hallelujah. హల్లెలూయా. It's not just about what we preach, it is more about what we do after we preach. అయితే మనం ఎంత బాగా ప్రసంగించేటువంటిదని కాదు, కానీ ప్రసంగం చేసిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాం అనేది. What was the first pillar? మొట్టమొదటి స్తంభం ఏంటి? వైఖరి, The pillar, the attitude. Yeah. The second one is character. క్యారెక్టర్, గుణ లక్షణాలు. The third pillar is the act of worship. ఆరాధన విధానం. What do you mean by act of worship? ఆరాధన విధానం లేదా ఆరాధన చర్య అంటే అర్థం ఏంటి? However you are expressing your honor of God. దేవునికి ఇచ్చేటువంటి ఘనతని నువ్వు ఎలా వ్యక్తపరిచినప్పటికీ, your visible expression of your recognition of God, that is the act of worship. నీ యొక్క వ్యక్తపరిచేటువంటి విధానంలో దేవుణ్ణి ఘనపరచడం అనేటటువంటిది ప్రాముఖ్యం. It can be done through your singing. దేవుణ్ణి ఘనపరచడం నీ పాటల ద్వారా కనపరచవచ్చు. It can be done through your praying. మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుని కనపరచవచ్చు. It can be done through your giving. లేదా నువ్వు ఇవ్వడం ద్వారా దేవుని కనపరచవచ్చు. Serving, fasting, లేకపోతే సేవ చేయడం, ఉపవాసం ఉండడం, kneeling, lifting hands, dancing, మోకరించడం, చేతులు ఎత్తడం, నాట్యం చేయడం, even your silence in the presence of God. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండడం కూడా. How you are giving your offering.
నువ్వు ఎలా నీ యొక్క కానుకను నువ్వు ఇస్తున్నావు, how you are taking part in communion, ఈ యొక్క బల్లలో నువ్వు ఎలాగ పాల్గొంటున్నావు, your actions also matter to God. ఈ యొక్క చర్యలన్నీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. God is desiring to see your expression of worship towards Him. కనుక తన పట్ల నువ్వు ఎలాంటి క్రియలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనేది కూడా ఆయనకి ప్రాముఖ్యమైంది. So the problem today is not just the outward expression. కానీ ఈ రోజున ఉన్నటువంటి సమస్య ఏంటంటే బాహ్య వ్యక్తపరచడం అనేటువంటిది కాదు. Outward expression is there in the church today. బయట వ్యక్తపరిచేటటువంటిది ఈ రోజున సంఘంలో ఉంది. But we all have an outward expression without an inward surrenderance. సో మనం చాలా సార్లు లోపల మనం దేవునికి సమర్పించుకోకుండా బాహ్యంగా బయటికి మాత్రం వ్యక్తపరుస్తూ ఉన్నాం. You know, when we are really irritated in our life, you know, we can go to our wives and say, hey, I love you. It is easy for us to say. మనం చాలా చికాకులో ఉన్నప్పుడు కూడా భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు. But immediately the wife will look at you and say, I know you don't mean it. వెంటనే భార్య మన వైపు చూసి నాకు తెలిసి నువ్వు ఎక్కడ చెప్తున్నావు అని అనొచ్చాము. Why? ఎందుకు? Because the others feel it. ఇతరులు దాన్ని భావిస్తూ ఉన్నారు. When we come to God's presence and say, God, I love you, God knows whether you truly love Him or not. మన దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నేను ప్రేమిస్తున్నాను అంటే ఆయన తెలుసు మనం ఆయన ప్రేమిస్తున్నావు లేదు. External expression without an internal surrenderance is not worship. హృదయంలో మనం దేవునికి సమర్పించుకోకుండా బయటికి ఎన్ని వ్యక్తీకరణలు ఇచ్చినప్పటికీ కూడా అది ఆరాధన కాదు. That is called acting. దాన్ని ఏమంటారు? నటన అంటాం. And trust me, churches are filled with acting. Lot of acting today. నమ్మండి, ఈ రోజున అనేక సంఘాలు నటిస్తూనే ఉన్నాయి. We are following traditions and rituals just like other religions. మనం ఆచారాలు సాంప్రదాయాలు ఇతర మతాలు ఎలాగైతే అవలంబిస్తున్నాయో అలాగనే ఉంటూ ఉంటాం. But our hearts are not involved in it. కానీ మన యొక్క హృదయాలు అందులో పాలు పంపులు కలిగి లేవు. Many of us don't even know why we are doing what we are doing. చాలా మంది అసలు ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో అనేది కూడా తెలియదు. Okay, let me ask a very simple question. ఒక చిన్న ప్రశ్న అడగనండి. All of you are pastors, right? మీ అందరూ కూడా పాస్టర్లే కదా. You are running churches. మీ సంఘాలు నడుపుతున్నారు. So I will ask a simple నేను question. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. Why do we collect offering? మనం అసలు కానుకలు ఎందుకు పడతాం? Does the Bible say collect offering? Tithe, Bible says give tithe. దశమ భాగం ఇమ్మని చెప్పని బైబిల్ చెప్తుంది. Every time on Sunday when you meet, you should collect offering. Does the Bible say that? ప్రతి ఆదివారం కానుకలు పడతా ఉంటాం, కానీ కానుకలు పట్టమని బైబిల్ చెప్తుందా? Then why are we doing it? See, I'm not saying don't do it. I'm not saying right or wrong. I'm just asking you so that I want to bring a point. Just follow me. మీరు చేసేది తప్ప ఒప్ప అని నేను అడగట్లేదు, చేయొద్దని అంటలేదు. అసలు ఎందుకు చేస్తున్నావు? I'm coming to a point. You will understand that. నేను ఒక పాయింట్ చెప్పబోతున్నాను, దానికోసం మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. We are doing that, but we don't know why. మనం దాన్ని చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నాం తెలియదు. Why is most of the churches offering is almost close to the worship time? It is not after the preaching. Why? మనం చేస్తున్న చాలా సంఘాల్లో ఆరాధన అవ్వగానే కానుకలు పట్టడం చూస్తూ ఉంటాం, కానీ వాక్యం అయిపోయిన తర్వాత కానుకలు పట్టడం అనేది కొన్ని సంఘాలు. During the offering time we sing a song. Why? మనం కానుకలు పెట్టేటువంటి సమయంలో పాట పాడుతూ ఉంటాం, అందరూ కానుకలు వేస్తాం. We are just simply following a tradition. అంతే, మనం ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అంతే. The earlier people did it, we are also doing it. ఎప్పుడో మన తాత ముత్తాతలు చేశారు, మనం చేస్తున్నాం. What is the reason behind all of this? కానీ దీని అంతటికీ వెనుకున్నటువంటి కారణం ఏంటి? The reason why we give our offering is because we want to tell God that I want to worship you even with my money. మనము ఆరాధనలో ఎందుకు దాన్ని అలా చేస్తున్నామంటే, నా డబ్బులతో కూడా దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. What I have in my pocket, it is not mine, it all belongs to you. It's a sign of saying I surrender my finances to you. నా జేబులో ఉన్నటువంటి డబ్బులు దేవా ఇవి నావి కాదు, అవి నీవే, కనుక వీటిని నేను నీకు అప్పగిస్తున్నాను. But the question is, how many of us when we put the offering do we think about that? కానీ ప్రశ్న ఏంటంటే, మనం ఎంతమంది ఈ విషయాన్ని ఆలోచించుకుంటూ కానికేస్తాం? Nobody is doing it. ఎవరూ చేయట్లేదు. They are just doing it as a practice. అదేదో ఒక అభ్యాసం లాగా, ప్రాక్టీస్ లాగా చేసేస్తారు. This is what I said. Outward expression without inward surrender is not worship. హృదయంలో లోపడకుండా చూడండి, బాహ్య వ్యక్తీకరణ అనేటటువంటిది మంచిది కాదు.
You know, there are times when we shorten the time of worship to accommodate a longer sermon. మనం కొన్నిసార్లు ఎక్కువసేపు ప్రసంగానికి సమయం ఇవ్వాలని ఆరాధనకి తక్కువ సమయం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. How many times, compared to that, how many times have you seen longer time of worship and shorter time for sermon? మనం చూస్తున్న ఆరాధన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం ఆరాధనకి ఇచ్చి తక్కువ సమయం వాక్యానికి ఎప్పుడు ఇచ్చాం? Why? ఎందుకు? Is it because God doesn't want worship? దాని అర్థం దేవుడికి ఆరాధన వద్దనా? See? There is a lot of questions like this which we do not even think about. ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు మనం అసలు వాటిని ఆలోచించం. What I am trying to do right now is provoke you to think. నేను ఏం చెప్తున్నానంటే ఇలాగ ఆలోచించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. You should think why you are doing what you are doing. నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే దాని గురించి మీరు ఆలోచించాలి. Every practice that we have in the church, right from the beginning to the end, why are we doing it? సో మనం మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అభ్యాసం ఎందుకు చేస్తున్నాం దాన్ని? Is there any other way that I can do it even better, because it's all about glorifying God? ఇదంతా కూడా దేవునికి మహిమ తెచ్చేటువంటిదే, కానీ ఇప్పుడు చేసేదానికంటే ఇంకా ఉత్తమంగా నేను ఎలా చేస్తే బాగుంటుందా? Hallelujah. హల్లెలూయా. Let's come to the fourth pillar. నాలుగవ స్తంభం దగ్గరికి వద్దాం. The fourth pillar is the lifestyle of worship. ఆరాధన యొక్క జీవిత విధానం. This is where worship becomes continuous. ఈ విధంగా మనము ఆరాధనని కొనసాగించవచ్చు. Pen and notepad. బ్రదర్ అవి తీసుకెళ్ళండి. This is when the worship becomes continuous in our life. మన యొక్క జీవితాల్లో ఈ విధంగా ఆరాధన అనేటువంటిది ముందు కొనసాగుతూ The ఉంటుంది. Bible talks about surrendering our life as a living sacrifice, our bodies as a living sacrifice. మన యొక్క శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించండి. Did you notice here Paul is not saying surrender your songs as your sacrifice. మీ యొక్క అర్పణలాగా మీ పాటల్ని అర్పించండి అని చెప్పలా. He is saying surrender your bodies, offer your bodies. మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి. Which means offer yourself. దాని యొక్క అర్థం ఏంటంటే నిన్ను నీవు సమర్పించుకో. Trust me, every decision that you take in your life is your act of worship to God. మనం జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది దేవుని చేసేటువంటి పని. Every day we are taking so many decisions in life. మన జీవితంలో ప్రతి రోజు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం. This morning you had a choice. Should I go for the pastor's training or should I stay at home? ఈ రోజు ఉదయకాల సమయంలో మీరు అనుకోవచ్చు, మేము పాస్టర్ మీటింగ్ వెళ్దామా వద్దా, అదొక చాయిస్. If I stay at home, I'll get some more rest. Evening I can go for some other meeting. ఒకవేళ నేను ఇంటి దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకుంటే వేరే మీటింగ్ సాయంత్రం నేను వెళ్ళొచ్చు. But if I go there, what if I don't like the food? ఒకవేళ నేను అక్కడికి వెళ్తే సరిగా భోజనం లేకపోతే, What if the sermon there is so boring? ఒకవేళ అక్కడ చెప్పే ప్రసంగాలు బాగపోతే, What if nobody else comes? ఒకవేళ ఎవరు రాకపోతే, All those thoughts may come. ఇలాంటి ఆలోచనలు అన్ని రావచ్చు. But you made a choice to come here. కానీ ఇక్కడ రావడానికి మీరు ఎన్నుకున్నారు. When we were preparing, I was told that around 40 to 50 members will be coming. నేను ఇక్కడ వచ్చేటప్పుడు 40 నుంచి 50 మంది ఉంటారు పాస్టర్లు అని చెప్పారు. I am not ever excited with the numbers. నేను ఎప్పుడు కూడా సంఖ్యను బట్టి ఉత్సాహపడలేదు. Even if there are 2 people, I will come here and preach. ఒకవేళ ఇద్దరున్నా నేను ఇక్కడికి వచ్చి ప్రసంగం చేస్తాను. Because for me, one soul that is transformed is great rejoicing in heaven. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది. If one pastor is influenced by the message and get right in his ministry, there is great rejoicing in heaven. ఇక్కడ వచ్చినటువంటి కాపర్లో ఒక్క కాపర్ గారు నా మెసేజ్ విని స్పందిస్తే పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది. Even as all of you are listening to me, if all of you accept this word and make the changes in your ministry, praise the Lord. Even if you don't, if only one person does, then also there is great rejoicing in heaven. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఈ యొక్క వాక్యం విన్న తర్వాత కొన్ని మార్పులు దేవుని మహిమ కొరకు చేసుకుంటే దేవుని స్తోత్రం, లేకపోతే ఒకళ్ళు చేసినా దేవుని స్తోత్రం. There is great rejoicing in heaven for that. దాన్ని బట్టి పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది. And that is my success. అది నా యొక్క విజయం. After the meeting, you come and tell me, wow, very good teaching. That will not excite me, by the way. ఒకవేళ మీటింగ్ అయిపోయింది, అది మీరు వచ్చి బాగా చెప్పారని చెప్పొచ్చు, కానీ అది నేను ఆనందపరచలేదు. My excitement is only one thing, is heaven rejoicing today? నా ఆనందం అంతా కూడా ఒకటే, పరలోకం నన్ను బట్టి సంతోషిస్తుందా లేదా. How do we drive on the roads? మనము రోడ్ల మీద ఎలా నడుపుతాం వాహనాన్ని? This is the lifestyle of worship. ఇదే జీవిత యొక్క విధానం. If you get into my car, I have set my car to do a prayer automatically. నేను నా కారులోకి ఎక్కితే మీ కారు చూస్తారు, కారు కదిలే ముందు
ఆటోమేటిక్గా ఒక ప్రార్థన వస్తుంది అందులో. And in the prayer, I have recorded the prayer and it says, help me to drive in such a way that no one else is bothered by me. ప్రభా ఇదిగో నేను వాహనాన్ని నడుపుతూ ఉంటుండగా ఎవ్వరు కూడా నా వాహనాన్ని బట్టి కంగారు పడకుండా నేను డ్రైవ్ చేసేట్టు నా My driving should not be a botheration for anyone. నేను వెహికల్ నడిపడం అనేటువంటి ఇతరులకు కంగారు పెట్టకూడదు. Is that what we usually pray? No. What do we pray? Others should not disturb me. సాధారణంగా ఈ ప్రార్థన చేస్తామా చేయం, ప్రభా ఇతర వాహనాలు వచ్చి నా దాని మీద పడకుండా సాయం చేయ అంటాం. But I pray, God, I don't want to be a trouble for others. కానీ ప్రభా నేను ఇతరులకి సమస్యగా ఉండకూడదు. Nobody should look at my car and say, how is he driving? He's blocking the traffic. అదే ఎవ్వరు కూడా నా వైపు ఏంటి ట్రాఫిక్ అంతా కూడా ఆపేసాడు, ఎలా డ్రైవ్ చేస్తున్నాడు అని అనకూడదు నన్ను చూసి. When I park my car, I'm so careful. Even if I have to spend some more petrol, I don't care. But I'll make sure that there is space for others to park as well. నేను కారును పార్క్ చేసేటప్పుడు కూడా కొంచెం పెట్రోల్ ఎక్స్ట్రా అయినా పడకని కూడా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చక్కగా నేను పార్క్ చేస్తాను. I will never stop the car in the middle of the road. రోడ్డుకి మధ్యలో కారు ఎప్పుడు ఆపను. I will see if there is enough space for people to cross by. ప్రజలు పక్క నుంచి వెళ్ళడానికి స్థలం ఉందా లేదా చూస్తా నేను. See, this is what shows the lifestyle of worship. కనుక ఆరాధనకి ఇలాంటి జీవిత విధానం అనేది తోడ్పడుతుంది. Some people, when they are sitting like this on the chair, కొంతమంది ఇలాగనే వాళ్ళు సంఘం చర్చి మీద చైర్ మీద కూర్చున్నప్పుడు they will push the chair and the chair is hitting the wall. సో వాళ్ళు చైర్ వెనక్కి జరిపి కూర్చుంటారు, అదే గోడ తగులుతూ ఉంటది. And they are not even bothered. అసలు వాళ్ళకి అసలు ఏం పట్టించుకోరు. That chair is causing mark on the wall. They are not bothered. సో ఆ చైర్ వెళ్ళి గోడకి అరగిస్తూ ఉంటది, అయినా కూడా పట్టించుకోరు. They are not bothered. వాళ్ళు పట్టించుకోరు. This is not lifestyle of worship. ఇది ఆరాధన యొక్క జీవిత విధానం కాదు. The Bible says, when you consider the least of these, you have honored me. సో నువ్వు ఈ చిన్నవారిలో ఎవరినైతే నువ్వు పట్టించుకున్నావో నువ్వు అప్పుడే పరలోకం. Anything that you are doing for the least of these. ఈ విషయాల్లో నువ్వు ఏదైతే చిన్నదాన్ని చేస్తున్నావో పరలోకంలో అదే గొప్పది. When I'm walking on the streets and when I'm thinking of others and being careful for myself and for others, I'm worshiping God. నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు నా గురించి ఇతరుల గురించి నేను ఎప్పుడైతే ఆలోచించి శ్రద్ధ తీసుకుంటానో అదే దేవుణ్ణి ఆరాధించడం అనేది. When I will be going for food and food is being served, I make sure that whatever I have in my plate I finish and not waste. ఒకవేళ నేను భోజనం దగ్గరికి వెళ్ళి నా ఇస్త్రాకులో ఏదైతే ఆహారం ఉందో దాన్ని అంతటిని కూడా నేను భుజించడం అనేటువంటిదే నా జీవిత విధానం. I have seen so many pastors and pastors' family waste so much of food. చాలా మంది సేవకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వేస్ట్ చేసేస్తూ ఉన్నారు. That is against worship. That is not worship. అదంతా కూడా ఆరాధనకి వ్యతిరేకం, అది ఆరాధన కాదు. That is dishonoring God. అది దేవుణ్ణి అగౌరవపరచడమే. What are we doing in our life? మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తున్నాం? I know of pastor ammas who keep getting saris and they keep putting into their almari and they have so many unused saris, while their church members, they don't have enough saris. అది తెలుసు, చాలా మంది పాస్టర్లు చీరలు కొనేసి బీరువాలు పేరు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ సంఘ సభ్యులకి సరైన చీరే ఉండదు. I know church pastors who keep getting clothes, they keep getting and they'll put it in the almari, but they will not pass a good one to anyone else. అయితే చాలా మంది సేవకులు కూడా బట్టలు కొనేసి పెట్టేస్తూ ఉంటారు, కానీ ఎవరికి లేని వాళ్ళకి ఇవ్వాలనే మనసే ఉండదు. This is not the lifestyle of worship. ఇది ఆరాధన యొక్క జీవిత విధానం కాదు. When you are led by the lifestyle of worship, others make a difference to you. ఒకవేళ మనము ఆరాధన జీవిత విధానం కలిగి ఉంటే ఇతరుల యొక్క జీవిత విధానం అనేది మారాలి. Every decision of your lives becomes worship. నీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆరాధన అవుతుంది. How are you spending your money? నీ డబ్బులు నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? How do you treat your wife? నీ యొక్క భార్యను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? How do you speak to your church members? నీ యొక్క సంఘ సభ్యులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? How do you respond to criticism when your church member or your spouse or children, somebody comes and says, Papa, what you did, brother, what you did was not right. How do you respond to that criticism? ఒకవేళ నీ సంఘ సభ్యులు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ వచ్చి నువ్వేం చేస్తున్నావు, అలా చేయకూడదు కదా అని చెబితే మనం ఎలా స్పందిస్తున్నావు? How do you handle your success? నీ యొక్క విజయాన్ని నువ్వు ఎలా పట్టించుకుంటున్నావు? How are you leading your church? Are you leading your church like a Pharisee who's trying to be the boss, or are you being one of the believers and still leading? నీ యొక్క సంఘాన్ని నువ్వు ఎలా నడుపుతున్నావు? ఒక పరిసేయుడు యజమానిగా ఎలాగ వ్యవహరిస్తాడో అలాగ నువ్వు వ్యవహరిస్తున్నావా?
లేదా సంఘంలో నువ్వు కూడా ఒక సభ్యుడిగానే అన్నట్లుగా అలా నడిపిస్తున్నావా? While coming on the way, we and Rajendra brother, we had a discussion. I was talking about the difference between a boss and a leader. సో నేను మేమిద్దరం వచ్చేటప్పుడు కారులో మనం చర్చించుకుంటా ఉన్నాం, ఒక యజమానికి ఒక నాయకుడికి ఉన్న తేడా. You know, the boss will always command, hey, do that, do this, and he will sit aram say, no work. బాస్ యజమాని ఏం చేస్తాడు, వచ్చేయండి ఇచ్చేయండి అంటాడు, ఈయన మాత్రం చక్కగా కూర్చొని ఉంటాడు. Boss is always a white collar job. ఇక యజమాని అంటే తెల్ల చొక్కా వేసుకుని ఫ్యాన్ కింద కూర్చునేవాడు. But a leader is one among the team. కానీ నాయకుడు అంటే తన బృందంలో ఒక వ్యక్తి. It's a team member only. అతను గ్రూప్ సభ్యుడే కావచ్చు. But God has appointed him to lead the team. కానీ ఆ బృందాన్ని నడిపించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. It is an extra responsibility, not a position. అది కేవలం నాయకుడు అనేటువంటిది ఇంకొక అదనపు బాధ్యతనే కానీ అది ఒక ఆధిక్యత కాదు. Hallelujah. హల్లెలూయా. Many of us church pastors, we are behaving with our church members like a boss. చాలా మంది మన యొక్క సంఘ సభ్యులతో మనం యజమానులాగా ప్రవర్తిస్తూ ఉంటాం. The Bible is very clear about it. The leaders of the world, they boss or they lord over their people. ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు తమ ప్రజల మీద యజమానుల్లాగా వ్యవహరిస్తారు. And Jesus says, don't imitate them. యేసు ప్రభు చెప్పారు, మీరు వాళ్ళని అనుకరించవద్దు. He set an example. How? ఆయన తన యొక్క ఉదాహరణ మాదిరి చూపించాడు. ఎలా? He sat with his disciples, he walked with his disciples, he spoke to his disciple, he washed their feet. వాళ్ళతో ఆయన కూర్చున్నాడు, వాళ్ళతో ఆయన మాట్లాడాడు, చివరిగా వారి యొక్క పాదాలని ఆయన కడిగాడు. Hallelujah. హల్లెలూయా. Do we have the humility to go and wash the feet of our church members? మన యొక్క సంఘ సభ్యుల యొక్క పాదాలు కడిగేంత తగ్గింపు స్వభావం మనకుందా? This is a question. I am not judging you. I am only asking you to ask yourself. ఇది కేవలం నేను ప్రశ్న మాత్రం అడుగుతున్నాను, మిమ్మల్ని నేను తీర్పు తీర్చడం లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. Ask yourself, do I have that level of humility? అలాంటి తగ్గింపు స్వభావం నాకుందా? If not, then I think it's important that we do it. ఒకవేళ అది లేకపోతే దాన్ని చేయడం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. And right now, I want to take your attention. If you are not worshiping God in the right way, then what will happen? సో ఈ సమయంలో నేను చెప్పేటువంటిది ఏంటంటే, మనము దేవుణ్ణి సరైన విధానంలో ఆరాధించకపోతే ఏం జరుగుతుంది? Till now I spoke about why we should worship, how we should worship, all of that. Right now, what if we don't worship? What will happen? ఇప్పటి వరకు నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో చెప్పాను. కానీ ఒకవేళ మనం ఆరాధించకపోతే ఏం జరుగుతుంది? Can you open your Bible to the book of Romans? మీరు కనుక బైబిల్స్ తీయండి, రోమాపత్రిక chapter 1, 1వ అధ్యాయం verse 21. 21వ వచనం. Okay, start from 20. 20వ వచనం నుంచి చదువుదాం. దయచేసి చదవండి ఎవరన్నా. Romans chapter 1, verse 20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏటపడుచున్నవి. కనుక వారు నిరర్థరులైన మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. And go forward more. అవివేక హృదయము అంధకారమయమైను తాము జ్ఞానులను చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయులకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు మృగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చి 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. Keep going till 32. Continue till 32. చదవండి. 25. దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించింది. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించింది. ఇటీవల పురుషులు
కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన జీవించు తమ తప్పిదమ్ములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరిడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటి జనులకపోయింది కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించును. అట్టి వారు సమస్తమైన దుష్టత్వము చేతను దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము నరహత్య కలహము కపటము వైరము అని వాటితో నిండిన వారై గుండెగాలను అపవాదకులను దేవద్వేషకులను హింసకులను అహంకారులను బింకములాడవారును చెడ్డవాటిని కల్పించు వారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తక్కువ వారును అనురాగరహితులను తీయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేర్చున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. Amen. How many of you have read this portion and connected it with the act of worship? మీలో ఎంతమంది ఈ యొక్క భాగాన్ని చదివి దీన్ని ఆరాధన చర్యగా దీన్ని మీరు చూశారు? Have you paid attention to this portion of the scripture? ఈ లేఖనంలో ఉన్నటువంటి ఈ భాగం పట్ల మీరు ఎప్పుడైనా శ్రద్ధ చూపించారా? That entire section starts with verse 18. ఈ యొక్క భాగం అంతా కూడా 18వ వచనంలో ప్రారంభమవుతుంది. That says, the wrath of God is being revealed from heaven against all godlessness and wickedness of people. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి And what is బయలుపరచబడుతుంది. this wickedness that God is talking about? ఇక్కడ ఉన్నటువంటి దుర్నీతి దుష్టత్వం ఇది ఏంటి మాట్లాడుతుంది? Here it says, from the beginning of creation, God's glory and his invisible qualities are being revealed. మనం చూస్తున్నాం ఈ యొక్క సృష్టి ప్రారంభం నుండి దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. Let's make it more relatable to us. అది మనకు సంబంధించినటువంటి దానికి మనం చేద్దాం. From the day we knew Christ, God is revealing himself to us, his potential, his power, his abilities. సో మనం చూస్తున్నాం దేవుడు తను తాను క్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడుకున్నప్పుడు ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క సామర్థ్యాన్ని సమస్తాన్ని ఆయన మనకు బయలుపరిచాడు. Let's say from day one of your Christian life, మీ క్రైస్తవ జీవితం ప్రారంభ దినం నుండి he is revealing himself even today. ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. He is revealing his supernatural abilities to us. ఆయన యొక్క దైవ లక్షణాలు అన్నిటినీ సామర్థ్యాన్ని మనం He నిరూపించుకుంటాడు. is revealing his nature to us. ఆయన యొక్క స్వభావాన్ని నిరూపించుకుంటాడు. And he is revealing his power to us. ఆయన యొక్క శక్తిని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. Even after knowing all of that, వీటన్నిటిని తెలిసిన తర్వాత కూడా what are we doing in return? మనం తిరిగి ఏం చేస్తా ఉన్నాం? Verse 21 it says, 21వ వచనం, for although they knew God, they neither glorified him as God nor gave thanks to him, but their thinking became futile and their foolish hearts were darkened. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. We all sitting here, we know God. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుని తెలుసు. We know who he is. ఆయన ఎవరో మనకు తెలుసు. We know what he can do. ఆయన ఏం చేయగలడో మనకు తెలుసు. We know his glory. ఆయన యొక్క మహిమ తెలుసు. We know his expectations from us. మన నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలుసు. But even after knowing, if we are not glorifying him and we are not giving thanks to him, then we are opening ourselves to darkness. కనుక మనం ఆయన ఎవరో ఎరిగినై ఉండి కూడా ఆయన మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించట్లేదు కానీ మన యొక్క హృదయాన్ని అంధకారమయం చేసుకుంటున్నాం. In simple words, if you don't worship God through your life, then you are opening your life to be in darkness. మనం చూస్తున్నాం, మనం కనుక నిజంగా దేవుణ్ణి ఆరాధించకపోయినట్లయితే మన జీవితాల్ని మనమే అంధకారమయం చేసుకుంటున్నాం. How do you know if you're in darkness? మీరు అంధకారంలో ఉన్నారని చెప్పి చీకట్లో ఉన్నారని ఎలా తెలుసు మీకు? A simple test I will give. నేను చిన్న పరీక్ష పెడతాను మీకు. You know, one of the greatest sign of darkness is that you will feel restless. సో ఒక చీకటి యొక్క లక్షణం ఏంటంటే మనము విశ్రాంతి లేకుండా ఉండడం. Will you be very restful and peaceful when it is dark? చీకటిగా ఉన్నప్పుడు మీరు సమాధానంగా విశ్రాంతిగా ఉండగలరా? Can you walk on the street if it is too dark?
చాలా చీకటిగా ఉన్నప్పుడు రోడ్ల మీద నడవగలరా? You can't go forward in your Christian life if you don't have the light. సో వెలుగు అనేటటువంటిది లేకపోతే మీ క్రైస్తవ జీవితంలో మీరు నడవలేరు. Many people today, they are struggling in their Christian walk. I'm talking about pastors. Why? Because they are not glorifying God, and because of that they are in the darkness. మనం అనేక మంది క్రైస్తవ జీవితంలో వాళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారంటే వాళ్ళు చీకట్లో ఉండిపోయారు. ఇప్పటికి Where we were 2 years back, there only we are now. ఎక్కడైతే 2 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నావు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. There is no progress. ఇంకా ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి లేదు. Why? Because you are scared. ఎందుకంటే మీరు భయపడతా ఉన్నారు. So number 1, there is no movement. Number 2, there is fear in darkness. ఆ యొక్క అంధకారంలో ఒకటి ఏంటంటే మనం కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. రెండవది ఏంటంటే అభివృద్ధి లేని స్థితిలో ఉన్నాం. Third, there is lack of clarity. So, what should I do next? How should I do it? మూడవది ఏంటంటే స్పష్టత అనేటువంటిది లేకపోవడం, ఎలా చేయాలనేది. Now, fourth thing is your inability to trust. ఇంకోటి నాలుగవది ఏంటంటే మీరు నమ్మడానికి సామర్థ్యం లేకపోవడం. Imagine this room is dark మీరు ఊహించండి, ఇదంతా కూడా చీకటిగా ఉందనుకోండి. and brother is sitting and he is worried. ఆయన ఇక్కడ కూర్చుని చింతపడతా ఉన్నాడు. I will call him and tell, brother, don't worry, you take your step forward, I am with you. సో ఆయనతో నేను చెప్పొచ్చు, బ్రదర్ మీరు భయపడబాకండి, లేచి ఒక అడుగు ముందుకేయండి అని చెప్పొచ్చు. నేను Start walking towards the door. I am there, nothing will happen to you. నేను నీతో ఉన్నాను, ఆ డోర్ దగ్గరికి నడిచి వెళ్ళు, ఏం జరగదు నీకు అనొచ్చు. He may stand up, he may even walk, but in his heart, he is not able to trust me. ఆయన లేవచ్చు, అడుగులు వేయొచ్చు, కానీ తన యొక్క హృదయంలో ఆయన నన్ను పూర్తిగా నమ్మలేడు. He will be like, what if something happens? What if there is something on my way? What if the door is locked? ఒకవేళ నేను నడుస్తున్నప్పుడు నాకు ఏదైనా అడ్డం వస్తుందేమో, లేకపోతే డోర్ మూసేసి ఉందేమో, అప్పుడు ఏంటి పరిస్థితి అని అనుకో. We have so many pastors in ministry, they are in the same place. They know God is telling them, move, I am with you, but they are not able to trust God and walk freely in confidence. నాకు తెలుసు చాలా మంది సేవకులు లేచి ముందుకు నడవలేని పరిస్థితి, పరిచర్యని అభివృద్ధిలోకి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి వాడు. Hallelujah. హల్లెలూయా. As shepherds, we need to ask ourselves, కాపర్లంగా మనం ఆడుకోవాలి. am I worshiping God in the way I am doing my life? నా యొక్క జీవితాన్ని జీవించినటువంటి ద్వారా నేను దేవుని ఆరాధించగలుగుతున్నానా? Am I leading my people and growing them up to be good worshippers of Christ? క్రీస్తుకి మంచి ఆరాధకులుగా మా సంఘ సభ్యుల్ని నేను నడిపించగలుగుతున్నానా? Or am I trying to create an environment in the church where my church members will be comfortable and happy? లేదా నా యొక్క సంఘ సభ్యులు ఎంతో సౌకర్యవంతంగా సంతోషంగా ఉండేటట్టు నేను చేస్తున్నానా? Am I more concerned about my church members knowing the songs, or am I more concerned about the church members surrendering themselves to God? నా యొక్క సంఘ సభ్యులు కొత్త పాటలు పాడుతున్నారు అని చెప్పి పాటలు నేర్పిస్తున్నానా, లేకపోతే దేవునికి వారి యొక్క హృదయాలు సమర్పించుకునేట్టు చేస్తున్నానా? Have I emphasized too much on technicalities of worship and how the church looks like, and I pay no attention to the holy living of the church? సో ఆ యొక్క సంఘంలో ఎక్కువ సాంకేతిక పరమైనటువంటి ఉన్నాయా లేదా అని చెప్పి వాటిని వైపు నేను చూపిస్తున్నానా, లేకపోతే నా యొక్క సంఘం దేవునికి లోబడి నడుచుకునేటువంటి విధంగా చేస్తున్నాను? Does my private life match my public worship? నేను బహిరంగంగా చేసేటువంటి ఆరాధనకి నా వ్యక్తిగత జీవితానికి సంబంధం కలిగి ఉందా? Maybe people who are watching me, they are appreciating me and they are looking up to me. Does my family look up to me as a worshipper? సో నేను ఆరాధన చేసినప్పుడు ప్రజలందరూ కూడా నన్ను ఆరాధకుడిగా చేస్తున్నారు, కానీ నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నన్ను ఒక గొప్ప ఆరాధకుడిగా చూస్తున్నారా లేదా? Does my church members look up to me as a very good worshipper? నా యొక్క సంఘ సభ్యులు నన్ను గొప్ప ఆరాధకుడిగా చూస్తున్నారా లేదా? Does heaven look at me as a worshipper? పరలోకం నన్ను గొప్ప ఆరాధకుడిగా చూస్తుందా లేదా? A true life of worship is incomplete if these two things are not there. ఈ రెండు విషయాలు కనుక లేకపోతే మనకు నిజంగా ఆరాధించేటువంటి వాడికి జీవితం లేనట్టే. Make note of this. వీటిని రాసుకోనండి మీరు. Breathe in his grace, breathe out his praise. ఆయన యొక్క కృపలో శ్వాస తీసుకోనండి, ఆయన స్తుతిస్తూ శ్వాసను వదలండి. Second, రెండవది, breathe in his presence, breathe out his essence. ఆయన యొక్క సన్నిధిలో మీ శ్వాసని బ్రీత్ ఇన్ His presence ఓకే, ఆయన యొక్క సన్నిధిలో మీరు శ్వాస తీసుకోనండి, and breathe out his essence. ఆయన యొక్క పదార్థంలో ఆ యొక్క శ్వాసను విడిచిపెట్టండి. Remember, one day every songs will stop.
మీరు గుర్తుపెట్టుకోండి, ఒకనొక రోజున పాటలన్నీ ఆగిపోతాయి, Every music will stop. సంగీతం కూడా ఆగిపోతాయి, Even the worship leaders will get off the stage. ఆ యొక్క ఆరాధన చేసేవాళ్ళు కూడా కిందకు వచ్చేసేయచ్చు. But one thing will remain: కానీ ఎప్పుడు కూడా నిలబడేది ఒకటే, your heart that honors God. దేవుణ్ణి ఘనపరిచేటటువంటి నీ హృదయం. My sermon will end right now, ఇప్పుడే నా యొక్క ప్రసంగం ముగిసిపోతుంది, but my worship cannot stop. కానీ నా యొక్క ఆరాధన ఎన్నడూ ఆగిపోదు. You are sitting here and listening to me. My sermon is going to end now, but your worship should continue forever. ఇక్కడ కూర్చుని మీరు వింటున్నటువంటి నా ప్రసంగం ముగిసిపోవచ్చు, కానీ మీ ఆరాధన అనేది కొనసాగుతూ ఉండాలి. One day we were having worship time, and very close person, that person came and said, you know, I like everything about worship, but these days, no, worship, they are repeating one same line 100 times. I don't like it. సో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మాకు చాలా సన్నిహితుడు, అతను ఏం చెప్తున్నాడంటే, ఆరాధనలో ఒకటే నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, ఒక లైన్ తీసుకుని దాన్నే 100 సార్లు పాడతాం, నాకు ఇష్టం లేదు అన్నాడు. If I have to sing Aradhana, 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 if I continue 10 times, that person will not like it. ఒకవేళ ఆరాధన ఆరాధన పాట తీసుకుని 10 సార్లు అదే మాట పలుకుతూ ఉంటే అతనికి ఇష్టం లేదు. I looked at that person, I said two things. నేను ఆ వ్యక్తి వైపు చూసి 2 విషయాలు చెప్పాను. Number one, ఒకటి, this Aradhana was not for you to enjoy. ఈ యొక్క ఆరాధన నువ్వు ఆనందించడానికి కాదు, This was for God to know what I am offering him. నేను ఏదైతే ఇస్తున్నానో అది దేవునికి ఇస్తున్నాను. And 100 times also if I say, it will be less for him. ఒకవేళ నేను 100 సార్లు దేవునికి ఆరాధన చెప్పినా అది తక్కువే, Because that's how much he means to me. కనుక అది ఆయన నన్ను పట్ల అర్థం చేసుకునేది. Number two, what I said is, if you are tired of listening to that one line 10 times, what will you do in heaven? నేను చెప్పాను, ఈ ఆరాధన అనేటువంటి మాట 10 సార్లు వింటమే నీకు కష్టం అయిపోతే ఇక్కడ మరి పరలోకంలో పరిస్థితి ఏంటి? Because their worship will be continuous, ఎందుకంటే day and night. అక్కడ పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతూనే ఉంటది. And we will be joining with the seraph and going around and singing, Holy, holy, holy is the Lord God Almighty. The whole earth is filled with his glory. Holy, holy, holy is the Lord God Almighty. The whole earth is filled with his glory. We will continue that throughout. మనం చూస్తున్నాం పరలోకంలో శరాపులు, కెరూబులు ఎవరు పడతారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్య సింహాసనాసీనుడు అని పదే 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 దేవుని స్తుతిస్తూ ఉంటారు. I said, how will you enjoy there? దాన్ని అప్పుడు అక్కడ ఎట్లా ఆనందిస్తావు అని అడిగారు. We need to work on our mindset. మన యొక్క మైండ్ సెట్తో మనం పనిచేయాలి. Worship is about honoring God through everything that I do. మనం చేసేటువంటి ప్రతి దానిలో కూడా ఆరాధించడం అనేటువంటిది నిర్వహణ. When you don't come to the church and then prepare yourself for worship, you come to the church prepared for worship. మీరు సంఘానికి వచ్చేటప్పుడు మీరు దాన్ని కొరకు ఆరాధన కొరకు సిద్ధపడుతూ రావాలి, ఇక్కడికి వచ్చి దాన్ని సిద్ధపడాలి. You know, I know so many churches before worship starts, say, okay, let us prepare ourselves for worship. Let's concentrate on the Lord. Let's ask the Lord to prepare us physically, emotionally. Let us ask the Lord to cleanse us so that we can worship Him in holiness. That is not supposed to be done after you come to the church. మనం చూస్తున్నాం చాలాసార్లు సంఘంలో ఏం చెప్తారు, ఆరాధనకు ముందు అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, ఆరాధనకి మీ అందరూ సిద్ధం పరచుకోండి, మీ హృదయాలను సిద్ధం చేయండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. యాక్చువల్గా వచ్చి అక్కడికి వచ్చి సిద్ధపడటం కాదు. It is supposed to happen every minute of our life. మనకి జీవితంలో ప్రతి నిమిషంలో కూడా ఇది జరుగుతూ ఉండాలి. We need to prepare ourselves every minute because God should receive worship every minute of my life. నా యొక్క జీవితంలో ప్రతి నిమిషం కూడా దేవుడు నా ఆరాధనని తీసుకోవాలి. Our lifestyle of worship is a preparation for what is going to happen in heaven throughout eternity. మన యొక్క జీవితంలో ఇక్కడ జరిగేటటువంటి ఆరాధన అది పరలోకంలో జరిగేదానికి సిద్ధపాటు. And why am I sharing this to you as pastors today? ఈ రోజున కాపరులుగా నేను ఎందుకు మీకు వీటిని చెప్తూ ఉన్నాను? Because there is a great need in today's time for the church to be true worshippers. ఈ రోజున మరి సంఘానికి గొప్ప నిజమైనటువంటి ఆరాధకుల అవసరత ఉంది. Today also God is seeking for true worshippers. ఈ రోజు కూడా దేవుడు నిజమైనటువంటి ఆరాధకుల కోసం చూస్తున్నాడు. When worship becomes our attitude, it will shape our character. మనం ఎప్పుడైతే ఆరాధన అనేటువంటిది మనం వైఖరి అవుతుందో అది మన యొక్క స్వభావాన్ని మారుస్తుంది. And it will start being expressed through our actions. మన యొక్క
క్రియల ద్వారా అది ప్రారంభమవుతుంది. and it will penetrate through our lifestyle. అది మన యొక్క జీవిత విధానంలోకి అది చొచ్చుకుని పోతుంది. And church, instead of becoming a house of worship, it will be a community of worshippers. ఇది ఆరాధించేటటువంటి గృహంగా ఉండడం కంటే కూడా ప్రజలు సమూహంగా ఆరాధించేటటువంటి స్థలంగా ఉండాలి. Community of worshippers. ఓకే, ఆరాధికుల యొక్క సంఘంగా ఉండాలి. Amen. ఆమేన్. This is the kind of church that God is looking for. ఇలాంటి సంఘం కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. Can I ask you today to take a decision in the presence of God? దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఒక ప్రశ్న ఒక నిర్ణయాన్ని తీసుకోమని నేను అడగొచ్చా? Take a decision that God, the church that you've given me, I want to make my church as a church which is community of worshippers. ప్రభా, నీవు నాకు ఇచ్చినటువంటి సంఘము ఆరాధికుల సంఘంగా దీన్ని చేయండి. I want to raise them to be true worshippers. ప్రభా, ఇది వారందరూ నిజమైనటువంటి ఆరాధకులుగా లేపటం నేను చూడాలి. I want to raise a generation who will stand up for you and glorify you every minute of their life. ప్రభా, ఇదిగో తండ్రి, ఇప్పుడున్నటువంటి యొక్క తరం వారి యొక్క జీవితంలో ప్రతి నిమిషంలో కూడా నిన్ను ఆరాధించేటువంటి తరంగా నా సంఘస్థులు And చేయాలి. for that, whatever I need to do in me, Lord, help me to do it. ప్రభా, ఇదిగో ఇలా చేయడం కొరకు నేను ఏదైతే చేయాలో దాన్ని చేయడానికి నాకు సహాయం చేయండి. Wherever I need to be changed, change me, Lord. ప్రభా, ఇదిగో నేను ఎక్కడ మారాలో అక్కడ నన్ను మార్చండి. So that I can be an example which my church can look up to, and tomorrow I can tell my people, just like Paul said, imitate me just like I imitate Christ. సో ప్రభా, ఇదిగో నేను నా యొక్క సంఘ సభ్యులకి ఒక మాదిరికరంగా ఉండడు చూడండి. నన్ను అనుసరించి నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్పని పౌలు సెలవిచ్చిన విధంగా నేను కూడా చెప్పగలిగే స్థితిలోకి తీసుకురండి. Lord, lead us to that place. ప్రభా, ఇదిగో అటువంటి స్థలంలోకి నన్ను తీసుకువెళ్ళండి. We are not perfect, Lord. ప్రభా, ఇదిగో మేము పరిపూర్ణం కాదు నాయనా. We are imperfect humans, Lord. ప్రభా, ఇదిగో మేము అపరిపూర్ణమైనటువంటి We are మానవులం. still human beings living in this flesh. ప్రభా, ఇది యొక్క శరీరంలో నివసిస్తున్నటువంటి మానవులమే మేము. And many times the flesh takes over and disturbs us, Lord. ప్రభా, ఇదిగో అనేక సార్లు మా యొక్క శరీరం మమ్మల్ని అధిగమించి మమ్మల్ని కలవరపరుస్తూ ఉంది. Help us, O Lord, that we will not give in to the pressures of life. ప్రభా, ఇది యొక్క లోకానుసారమైనటువంటి యొక్క ఒత్తిడికి మేము గురి కాకుండా సహాయం Help us చేయండి. to stand firm in your faith, నీ యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి సహాయం చేయండి. and that we will bring you the glory that you deserve in and through our lives. ప్రభా, ఇదిగో మా యొక్క జీవితాల్లో మా జీవితాల ద్వారా నువ్వు పొందుకోవలసినటువంటి మహిమను మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. Day in and day out, let worship arise, O Lord. ప్రభా, ఇదిగో తండ్రి, పగలు కావచ్చు రాత్రి కావచ్చు ప్రతిసారి మిమ్మల్ని ఆరాధించే వాళ్ళగా మమ్మల్ని చేయండి. Let there be a continuous aroma rising from the altar of our life that reaches your presence. తండ్రి, మా జీవితం అనేటువంటి బలిపీఠం ద్వారా వచ్చేటువంటి సువాసనతో మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. May your heart be pleased through this aroma, Lord. ప్రభా, ఈ యొక్క సువాసన ద్వారా మీ నామము సంతోషపరచబడును గాక. May you take pride in us, Lord, when you look at us. ప్రభా, ఇదిగో మా వైపు మీరు చూసినప్పుడు మీరు గర్వంగా భావించును గాక. Bless us all, Lord, today. ఈ రోజు మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించండి From ప్రభా. this day and this moment onwards, we want to be identified as your worshippers. ప్రభా, ఇదిగో ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మిమ్మల్ని మేము ఆరాధకులుగా గుర్తించబడడానికి సహాయం చేయండి. Thank you for making your word available to us. ప్రభా, ఈ దినం మీ యొక్క వాక్యాన్ని మాకు అందించినందుకు కొరకు వందనాలు. Thank you for speaking to us. ప్రభా, మాతో మాట్లాడినందుకు కొరకు మీకు వందనాలు. Help us to be faithful to the word that you have delivered. ప్రభా, ఇదిగో తండ్రి, మీ యొక్క ఆయన అందించబడినటువంటి వాక్యానికి నమ్మకమైన వారిగా మమ్మల్ని చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.